శ్రీనా ప్రార్థన అయిన తర్వాత శ్రీనాథ్ రత్నశిల్ప వాడియార్ గారిని గారికి పటానికి పుష్పాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నానని చెప్తాను. అప్పుడు చిన్ని గారిని దండ చెప్పు చిన్ని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. నిన్నటి రోజు రామాయణాన్ని ప్రారంభం చేసుకుంటూ శ్రీనాథ్ రత్నశిల్పి వడయార్ గారి పేరు మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు కూడా వారి పేరుని తలుచుకుంటూ ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి కమిటీ పెద్దలను వచ్చి వారి పటానికి పుష్పాలంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ పుష్పమాలిక వేసినప్పుడు మనందరం కరతాళ ధ్వనులు చేస్తే వారికి మనం ఒక అంజలిని ఇచ్చినట్లుగా భావన చేసినట్టు అవుతుంది. వారికి వేసినప్పుడు అందరూ కూడా కరతాళ ధ్వనులు చేయాలి. బాలకాండని ప్రారంభం చేస్తున్నాం మనందరం కూడా. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. విశ్వామిత్రుడితో కూడి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు వారిని బాలుడిగా ధ్యానం చేస్తున్నాం మనం బాలకాండలో. రామాయణం గురించి చెప్తూ స్కాంద పురాణంలో ఒక మాట అన్నారండి. రామాయణం అంటే ఎంత గొప్పదో ఆ శ్లోకంలో చెప్పారు. ఏమన్నారు అంటే,
నాస్తి గంగాసమం తీర్థం, నాస్తి మాతృసమో గురు, నాస్తి విష్ణు సమో దేవో, నాస్తి రామాయణాత్ పరం. గంగానది కన్నా గొప్ప తీర్థం లేదుటండి, తల్లి కన్నా గొప్ప గురువు మరొకళ్ళు లేరుట, అలాగే విష్ణువు కన్నా గొప్ప దైవము లేరు, రామాయణము కన్నా గొప్ప గ్రంథము లేదు అన్నారు. మనిషి మనుగడకి ఇది ఒక పూల బాట అని చెప్పారు మనకి. అంతేకాదు, నాస్తి వేద సమం శాస్త్రం, నాస్తి శాంతి సమం సుఖం, నాస్తి సూర్య సమం జ్యోతి, నాస్తి రామాయణాత్ పరం. అంటే ఇక్కడ వేదంతో సమానమైనటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే లేదన్నారు. అయితే శాంతి కన్నా సుఖం ఏదైనా ఉందా అంటే అది లేదన్నారు. సూర్యుడి కన్నా జ్యోతి, పరంజ్యోతి మరొకటి ఏమైనా ఉందా అంటే లేదన్నారు. అలాగే అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని అనుగ్రహించే రామాయణం కన్నా గొప్ప జ్ఞానమైనటువంటి గ్రంథం మరొకటి లేదు. మీరు రామాయణాన్ని విన్నప్పుడు మీరు పట్టుకోవలసింది ముఖ్యంగా ఏమిటి అంటే, ఒక పని, ఒక సమస్య ఎదురైనప్పుడు అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో మనం పట్టుకోవాలి. రాముడి హృదయం పట్టుకోవడమే రామాయణం వినడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి. రాముడి హృదయాన్ని పట్టుకున్నవాడు వాడి జీవితంలో ఏమి ఇబ్బంది కలిగినా ఈ సమయంలో ఇక్కడ రాముడైతే ఏం చేస్తాడు అని ఒక ప్రశ్న వస్తుంది. ఇలాగ మొట్టమొదట రాముడిని అనుసరించిన మహాభక్తుడు ఎవరో తెలుసా అండి? స్వామి హనుమ. తాను పరిచయం కొంతకాలమే అయినా సుందరకాండ మనం చదివితే తాను అడుగు వేసే ప్రతి అడుగులోనూ ఇక్కడ రాముడైతే ఏం చేస్తాడు అని ఆలోచిస్తాడు హనుమ. అంటే ఒక్క పరిచయం కొంతకాలమేనైనా పరమాత్మ యొక్క పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహాభక్తుడు, యోగి పొంగువాడు స్వామి హనుమ. అందుకని ఆయన్ని సాధకుడుగా చూస్తారు సుందరకాండలో. అందుకనే సుందరకాండ ఉపాసన కాండ అయ్యిందండి. ఉపాసన ఎందుకు? భగవంతుణ్ణి నువ్వు ఎలా పట్టుకోవాలో హనుమ ద్వారా చూపించారు సుందరకాండలో. అర్థం చేసుకుంటే రామాయణం ఎంతో గొప్పగా మానవుడు ఇలా బ్రతకచ్చా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మనం చదువుతూ ఉంటే ఈ యొక్క రామాయణంతో. నిన్నటి రోజు మనం ప్రారంభం చేసుకుంటూ వాల్మీకి చరిత్ర గురించి చెప్పుకుని కథా ప్రారంభంలోకి వచ్చాం. లవకుశులు ప్రారంభం చేశారు రామాయణాన్ని. ప్రారంభం చేస్తూ వాళ్ళు మొట్టమొదట అయోధ్య నగరం గురించి ప్రారంభం చేస్తున్నారు. అయోధ్య అంటే అర్థం ఏమిటండి? యోధ్యుం నశక్య అయోధ్య. ఎటువంటి యోధుడు కూడా దాన్ని జయించలేడుట ఆ నగరాన్ని. అంటే ఏమిటి అర్థం? కేవలం బాహ్యంగానే చూడకండి, అంతర్శబ్దాన్ని కూడా చూడాలి కావ్యంలో మనం. అయోధ్య అంటే ఈ శరీరం అండి. ఈ శరీరం మీద దాడి జరుగుతూ ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం అని. వాటికి లొంగిపోతే ఈ శరీరం ఇది లంక అవుతుంది. దానికి ఇది లొంగలేదనుకోండి, ఇది అయోధ్య అవుతుంది. అందుకనే వాల్మీకి మహర్షి గొప్ప రచనా వైచిత్రి ఎంత గొప్పగా ఉంటుంది అంటే రామాయణంలో ఆయన అయోధ్య యొక్క ప్రజల గురించి, రాజు గురించి, మంత్రుల గురించి, ఆ దేశము గురించి మొట్టమొదట వర్ణిస్తాడు. అంటే ఎంత మంచి మనుషులు అయోధ్య నగరంలో ఉన్నారు ఇది చెప్తాడు ముందు మనకి లంకాపట్టణం గురించి కూడా చెప్తాడు సుందరకాండ ప్రారంభంలో. అక్కడ మనుషులు ఎలా ఉన్నారో కూడా చెప్తాడు. కానీ వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అనలో నువ్వు తెలుసుకో, చదివి నీకు అర్థమవుతుంది. అందువల్ల ఏది మంచి ఏది చెడు, నువ్వు ఏ మార్గం వైపుకి వెళ్తావు అది నీ నిర్ణయానికి, మన నిర్ణయాన్ని వదులుతాడు వాల్మీకి ఎక్కడైనా సరే. కానీ మంచి మార్గంలో నడిచిన వాడు ఏ స్థితిని పొందాడు, చెడు మార్గం వైపు నడిచిన వాడు ఆఖరికి ఏమైపోయాడు, ఇది మాత్రం చూపిస్తాడు వాళ్ళు. పట్టుకున్నారా మీరు? ఇది భగవత్ సంకల్పంగా ప్రారంభమైందండి రామాయణం. ఎందుకోసమని? మనందరి కోసం ప్రారంభమైంది. శివుడు
బ్రహ్మగారు, కిరాత రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు, రామచంద్ర ప్రభు, వీళ్ళ ముగ్గురి ఆజ్ఞతో రామాయణం కథ భూమి మీదకు వచ్చింది. ఎందుకని మనందరికీ మార్గం చూపించడానికి, ఒక రాముడు అనేటటువంటి ధర్మమూర్తి ద్వారా. కాబట్టి అయోధ్య పట్టణం గురించి ప్రారంభం చేస్తూ అంటారు వీళ్ళు, సర్వపూర్వమియం ఏషాం ఆసీత్ కృష్ణ వసుంధర ప్రజాపతి ముపాదాయ నృపాణం జయశాలిని. పూర్వం భూమంతటినీ కూడా పరిపాలించిన వాడు మనువు. మనువు యొక్క బిడ్డలం మనందరం, మానవులం. ఆ మనువు నిర్మించాటండి భూలోకంలో ఒక నగరాన్ని. ఆ నగరం పేరే ఈ అయోధ్య పట్టణం. సరయూ నదీ తీరం వెంబడి ఒక గొప్పదైనటువంటి దేశం విస్తరించబడి ఉన్నది. దానిని కోసల అని పిలిచారు. ఈ కోసల దేశానికి రాజధాని ఏమిటి అంటే ఈ అయోధ్య నగరం అన్నారు. సగరపుత్రులు, సాగరులు 60,000 మంది ఈ భూమిలో తవ్వుకుంటూ పోతే సముద్రాలు ఏర్పడ్డాయి. అందువల్ల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ భూమిని అంతటినీ కూడా సముద్ర పర్యంతం చేశారు వాళ్ళు. ఆ వంశాల్లో గొప్పవాళ్ళు ఎంతోమంది పుట్టారటండి. దీనిని ఇక్ష్వాకు అనేటటువంటి మనువు యొక్క కుమారుడు. ఈ ఇక్ష్వాకు వంశంలో ఎంతోమంది రాజులు గొప్పవాళ్ళు పుడుతూ వచ్చారు. రఘుమహారాజు అయితే ఏమిటి, లేకపోతే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఈ యొక్క అజమహారాజు గారు, దశరథ మహారాజు గారు, ఈ రఘు అనే రాజు పరిపాలించడం వల్ల దీనికి రఘువంశం అని పేరు వచ్చింది. అంతేకాదు, ఇది ఇంతమంది రాజులు పరిపాలన చేసిన రామచంద్ర ప్రభు యొక్క జన్మ వల్ల ఈ యొక్క మొత్తం వంశమంతా తరించింది. రాముడు ఉద్భవించాడు ఈ యొక్క వంశంలో. చూడండి, ఇలాంటి గొప్ప వంశంలో రామచంద్ర ప్రభు యొక్క జననం జరిగిందన్నారు. అయోధ్యానామ నగరి తత్రాసీ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం. మనువు తాను స్వయంగా మనసు పెట్టి నిర్మింపజేసుకున్నట్టండి ఈ నగరాన్ని అంతటి. అందుకనే ఇది మోక్షపురులలో ఒకటి. మోక్షపురులు అంటే ఏమిటండి? 7 చెప్పారు శాస్త్రంలో. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. అంతేకాదు పురీ ద్వారవతీ చైవ, ద్వారకా పట్టణం. ఇవన్నీ కూడా మోక్ష పట్టణాలు అన్నారండి. ఇందులో మొట్టమొదటిది అయోధ్య పట్టణం. చూడండి, ఇక్కడ ఎలా ఉన్నది ఈ అయోధ్య పట్టణం అని. 30 యోజనముల పొడవుతో ఉన్నదిట, 3 యోజనముల వెడల్పుతో ఉన్నదిట ఈ పట్టణం. విశాలమైనటువంటి పట్టణం. 30 యోజనాలంటే 3 × 12 అంటే 360 కిలోమీటర్ల పొడవు ఉన్నదిట. అంటే ఇప్పుడున్న అయోధ్య పట్టణం అసలైన అయోధ్య కాదు, ఇంకా చాలా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అయోధ్య అంటే అప్పట్లో మనకు అర్థమవుతుంది. 3 యోజనాల వెడల్పు అన్నారు అంటే 36 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నదిట. ముందు అయోధ్య పట్టణంలోకి వెళ్ళగానే చక్కటి ఉద్యానవనాలు కనిపిస్తాయిట. ఆ ఉద్యానవనాలు దాటి లోపలికి వెళ్తే నగరం మధ్యలో అంగళ్ళన్నీ కూడా ఉంటాయి. కంటికి కనిపించేటటువంటి భవనాలు ఎలా ఉన్నాయి అంటే జూదరులాడేటటువంటి చదరంగంలో ఆ యొక్క అష్టదళ పద్మాలు ఎలా ఉంటాయో అలా నిర్మించబడినటువంటి భవనాలు ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నాయా అనేటట్లుగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క భవనం. రోడ్లు విస్తారంగా విస్తరించబడి విశాలమైన రహదారు, రోడ్లకు అటు ఇటు చెట్లు నాటబడి ఉన్నాయి. అయోధ్య పట్టణంలో ముఖ్యమైనటువంటి పంట ఏమిటి అన్నారు? వరి పంట అన్నారు. అంతేకాదు, చెరుకు పానకంలాగా నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉండేది సరయూ నదిలో. నీటికి తిండికి లోటు లేదు. ఏమండి, ఎప్పుడూ కూడా అంగళ్ళన్నీ చాలా అందరితో కిక్కిరిసిపోయి ఉంటూ ఉండేవి. అయోధ్య పట్టణంలో గుర్రముల యొక్క సకిలింపులతో, ఏనుగుల యొక్క ఘీంకారములతో, నిరంతరం ధ్వనులతో ప్రకాశిస్తున్నటువంటి నగరం.
కప్పాలు కట్టడానికి వచ్చేటటువంటి సామంతులు క్యూలో నిలబడుతూ వెళ్ళి కడుతూ ఉండేవారట. చూడండి, దుందుభి మ్రోతలు, మృదంగ ధ్వనులు, వీణానాదాలు, ఈ మహానగరం అంతా కూడా మారుమ్రోగుతున్నాయి. అయితే ఈ నగరంలో ఉన్నటువంటి రక్షణా వ్యవస్థ ఎలా ఉన్నది అని, 4 వైపులా కూడా గోడ ప్రాకారం అనేటటువంటిది పెద్దగా నిర్మించబడి ఉన్నది. లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి ప్రవేశం ఉండదు. లోపల 4 ద్వారాల గుండా పర్మిషన్ తీసుకుంటే కానీ లోపలికి వెళ్ళడానికి లేదు. శత్రు సైన్యం ఈ నగరం మీదకి కనుక యుద్ధానికి వస్తే శతఘ్నులతో, యంత్రములతో, బాణములతో ఎక్కడికక్కడ గోడల మీద ఆ యొక్క ఏర్పాటు సిద్ధంగా ఉంది సైన్యం. అంతటి రక్షణా వ్యవస్థలో ఉన్నదిట. చూడండి, వేల కొలది మహారథుల చేత నిండిపోయి ఉంది ఈ అయోధ్య నగరం అంతా. అంటే మంచి పటిష్టమైనటువంటి సైన్యం ఉంది. ఇందులో బ్రాహ్మణులు ఉన్నారండి, నిత్యాగ్నిహోత్రులు అందరూ కూడా, శమధమాది గుణ సంపన్నులు, వేదాంగ పారంగతులు అందరూ కూడా బ్రాహ్మణులు. నిత్యాగ్నిహోత్రం చేయని బ్రాహ్మణుడు లేడుట అయోధ్యలో. సత్యం మాత్రమే పలుకుతారు ఎప్పుడూ కూడా, ప్రజ్ఞావంతులు. అంటే ఏమిటి? అయోధ్యలో ఉన్న రాజుని బట్టి ఇన్ని గుణాలు ప్రజలకు వచ్చాయి అని అర్థం. ప్రజ్ఞావంతులు వాళ్ళు ఎప్పుడూ కొల్లలుగా దానాలు చేస్తూ ఉంటారట. ఇలాంటి అయోధ్య పట్టణాన్ని ఇక్ష్వాకు వంశంలో ముఖ్యుడైనటువంటి దశరథుడు అనే రాజు ప్రస్తుతం పరిపాలిస్తున్నాడయ్యా. దశరథ అన్నారు. దశరథ అంటే అర్థం ఏమిటి? 1000 స్పీడ్ హార్స్ పవర్ అంటే ఎంత వేగంగా ఉంటుందో, ఎంత బలమో, ఎంత వేగమో అంత బలవంతుడండి ఆ యొక్క దశరథుడు. సామాన్యమైన వాడేం కాదు. 60,000 సంవత్సరాలు పైబడినా ఆ యొక్క శక్తి తరగని వాడుట. అందుకనే దేవేంద్రుడు సహాయానికి రమ్మన్నాడు. రాక్షసులతో యుద్ధం జరుగుతూ ఉంటే రావయ్యా మాకు కాస్త సహాయానికి. దేవతా బలంతో సమానమైన బలం కలిగిన వాడండి దశరథుడు. అంటే సామాన్యుడేం కాదు. మనకి గ్రేడ్లు చెప్పారు. యుద్ధం చేసేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. శక్తిని బట్టి వాడికి ఒక బిరుదిస్తారు. ఏమిటవి? రథ, రధిక, రథోధార, మహారథ, అతిరథ. ఇది చాలా ఫైనల్. అతిరథ అనేటటువంటిది ఫైనల్. అయితే మహారథ, రథ అన్నాడు. రథం మీద యుద్ధం చేసేవాడిని రధికుడు అంటారు. రథోధార, తన రథాన్ని, తన గుర్రాన్ని కాపాడుకుంటూ, తన యొక్క సారథిని కాపాడుకుంటూ యుద్ధం చేసేవాడిని రథోధార అంటారు. మహారథ అన్నారు. తన గుర్రాన్ని, తన యొక్క పక్కన ఇటు ఇటు ఉన్నటువంటి సైన్యాన్ని తనని రక్షించుకుంటూ యుద్ధం చేసేవాడు రథోధారుడు, మహారథుడు. ఇక అతిరథ అన్నారు. అతిరథ అంటే తనతో పాటు 1000 మంది సైన్యాన్ని కాపాడుతాట. కాపాడుతూ యుద్ధం చేస్తాట. ఇలాంటి అతిరథులు 10 మంది కలిపితే ఎంత శక్తివంతుడో అలాంటి వాడు దశరథ అంటే అన్నారు. అలాంటి దశరథ మహారాజు గారు ఈ అయోధ్య పట్టణాన్ని పరిపాలిస్తున్నారయ్యా. చూడండి, శత్రువుల్ని కూడా తుదముట్టించగలిగినటువంటి వాళ్ళు, చతురంగ బలాలతో కూడుకున్నటువంటి దశరథ మహారాజు గారు. ఇక్కడ ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలన చేస్తాడో అంత గొప్పగా పరిపాలన చేస్తున్నట్ట దశరథుడు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి జనులు సుఖశాంతులతో సంతోషంతో జీవిస్తున్నారటండి. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని చెప్తే ఇక్కడ చెప్తున్నారు. తస్మిన్ పురవరే హృష్ట ధర్మాత్మానో బహుశ్రుతా నరాస్తుష్ట ధనై స్వై అలుబ్ధ సత్యవాదిన. ఇక్కడ అందరూ కూడా సత్యాన్ని పలికేటటువంటి వారు, సుఖశాంతులతో ఉండేటటువంటి వారు, అనేక శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వారు, చదువుకున్నవారు ప్రజలందరూ కూడా. అంతేకాదు కష్టపడి సంపాదించినటువంటి ధనంతో తృప్తి పడేటటువంటి వారు. అంటే ఉన్న దాంట్లో తాను సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉంటారట ప్రజలందరూ కూడా.
చూడండి, ఎవరి యందు కూడా లోభగుణం అనేటటువంటిది లేదు. తనకున్న దాంట్లో నలుగురికి కూడా తాను పంచిపెట్టి తాను ఆనందించి తాను తింటాడు. ఇలా ఉంటారు, సత్యాన్ని పలుకుతారు. అయ్యా, ప్రతి ఒక్కడి దగ్గర అయోధ్య నగరంలో గోవులు, అశ్వములు, ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నాయి. ఎవరి దగ్గర ఇవి లేవు అన్నది లేదుట. అందరూ ఆనందంగా ధనవంతులై సమృద్ధిగా ఉంటే మరొకళ్ళ దగ్గర చేయి చాచవలసిన అవసరం ఏముంటుందండి? అందువల్ల ప్రజలందరికీ లోటు లేకుండా దశరథుడు తాను పరిపాలన చేస్తున్నాడు. అందుకని నిన్న రామరాజ్యం గురించి మాట్లాడుతూ ప్రజలని రాజు ఎంతలా ఆదరించాలి, ఎంతలా ఆ యొక్క రాజ్య పరిపాలన చెయ్యాలి అన్న దాని గురించి ఉదాహరణ చెప్పాను. ఇక్ష్వాకు వంశ ప్రభువులందరికీ కూడా ఇది అలవాటండి. వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగినా దానిని వాళ్ళు వెంటనే ముందుగా వాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు, రానివ్వరు దాన్ని. అది తన మీదైనా వేసుకుని అక్కడ న్యాయం జరిగేలాగా చూస్తారు. ఇది వాళ్ళ యొక్క లక్షణం. కామాతురుడు లేడుటండి, కధర్యుడు లేడుట. కధర్యుడు అంటే లోభి అని అర్థం. కధర్యుడు లేడు, క్రూరుడు లేడు, విద్యాహీనుడు లేడు, విద్య నేర్చుకొని వాడు ఎవడు లేడుటే. నాస్తికులు లేరు, భగవంతుడి మీద ఆ యొక్క దృష్టి లేని వాళ్ళు, అసలు భగవంతుడే లేడు అనేటటువంటి వారు ఎవరు లేరుట. అంటే ఏమిటి? వేద సాంప్రదాయాన్ని అందరూ విశ్వసించే వాళ్ళే అని అర్థం దాన్ని. అంటే శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రం ఏది చెప్పిందో దానిని ప్రమాణంగా చేసుకుని వాళ్ళు నడుస్తారు ముందరికి. ఇది అయోధ్య పట్టణ ప్రజల యొక్క విలాసం. ఒక కవి అంటాడు, భూరి విద్యా ప్రౌఢి శారదాపీఠమై గణుదింప సత్యలోకము ఓలే మహనీయ గుణ సర్వ మంగళావాసమై పొగడందు కైలాస నగము ఓలే లలిత సంపశ్చాలి లక్ష్మీ నివాసమై యురవైన వైకుంఠపురము ఓలే విరచిత ప్రఖ్యాత హరిచందనాడ్యమై ఆరూఢి అమరాలయము ఓలే రాజరాజ నివాసమై తేజరిల్లి నరవరోత్తర దిగ్భాగ నగరి ఓలే సకల జనములు కొనియాడ జగములందు బొలుపు మీరను సాకేతపురము ఓలే. ఈ సాకేతపురం అయోధ్య పట్టణం ఎంత గొప్పగా కనిపిస్తుందయ్యా. విద్య కలిగి అందరి యందు శారదాపీఠమైనటువంటి బ్రహ్మలోకమా అన్నట్టుగా కనిపిస్తోంది. కాదు, సర్వమంగళాలకి హేతువైనటువంటి కైలాసంలా కనిపిస్తోందన్నారు. కాదండి, లక్ష్మికి నివాస స్థానమైనటువంటి వైకుంఠంలాగా కనిపిస్తున్నది ఈ నగరాన్ని చూస్తూ ఉంటే. కాదు, సకల కళలకి కాణాచి అయినటువంటి అమరావతిని చూస్తున్నట్లుగా ఉన్నది ఈ యొక్క నగరాన్ని చూస్తూ ఉంటే. ఏమయ్యా, రాజరాజులకు నివాసమైనటువంటి తేజరిల్లేటటువంటి అష్టదిక్కుల యొక్క నగరాలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నది ఈ యొక్క నగరము. ఈ విధంగా జనులతో, సర్వ సౌఖ్యాలతో, మంగళములతో సత్వగుణ సంపన్నమై ఈ నగరం భాసిల్లుతున్నదయ్యా. ఇలాంటి నగరంలో దశరథ మహారాజు గారు రాజ్యం చేస్తూ ఉంటే ఆయన దగ్గర 8 మంది మంత్రులు ఉన్నారట. ఎవరు వీళ్ళు అంటే, దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో అర్ధసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్ర అష్టమో భవతు. 8 మంది అష్టదిగ్గజాలు కింద నిలబడ్డారు. 8 దిక్కులకి రాజుగారు ఏది శాసనం చేసినా వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. రాజశాసనాల్ని చక్కగా క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు. ఎవరికైనా శిక్ష విధించవలసి వస్తే వాళ్ళ కొడుకులైనా సరే అక్కడ సమానంగా శిక్ష పడేలాగా చూస్తారు. ఈ మంత్రివర్గం అంత గొప్పది. ఎప్పటికప్పుడు శత్రువుల యొక్క బలాబలాలు తెలుసుకుని రాజుకి విన్నవిస్తూ ఉంటారు. లోకక్షేమం కోసం ఆలోచిస్తారు. ధనాగారాన్ని ఏ విధంగా నింపాలో ధర్మ మార్గంలో యోచన చేస్తూ ఉంటారు.
ఇలాంటి మంత్రులు ఉంటే రాజుకి ఎంతటి గొప్పదైనటువంటి అండండి. అలాంటి మంత్రులతో కూడి చతురంగ బలాలతో కూడి ఈ అయోధ్య నగరం అంతటినీ కూడా పరిపాలన చేస్తున్నాడయ్యా. త్రికరణ శుద్ధిగా రాజ్య వ్యవహారాలన్నీ నడుపుతున్నాడట. ఈ రాజ్యంలో అబద్ధం ఆడేవాడు కానీ ఎవ్వరూ కనిపించట్లేదన్నారు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకోవాలా, యుద్ధం చెయ్యాలా అని శత్రువుల యొక్క బలబలాలను ముందుగా తెలుసుకుని వాళ్ళ యొక్క పన్నాగాన్ని ముందుగా ఆలోచన చేసుకుంటారు. మంత్రాలోచన రహస్యంగా ఎవరికి బయటవాడికి తెలియకుండా, బయటపడకుండా, మీడియాకి లీక్ కాకుండా చూసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలాంటి మంత్రులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి అమోచ్చులతో కూడి దశరథుడు ఎటువంటి వ్యసనములు లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే రాజుకి వ్యసనం ఉంటే ఎంత గొప్పవాళ్ళు చుట్టూరా ఉన్నా ఈ వ్యసనాల వల్ల వాడు రాజ్యాన్ని మొత్తాన్ని పాడు చేస్తాడు. ముఖ్యంగా ఏం చెప్పారు, రాజులకి మృగయాక్షో దివాస్వాప పరివాద స్త్రియో మద తౌర్యాత్రికం వృధాఖ్యాచ కామజో దశకో గణ. కామజములైనటువంటి వ్యసనాల గురించి చెప్పారట 10 అవి. క్రోధంతో వచ్చే వ్యసనాలు 8, దుర్వ్యసనాలు అనేటటువంటి ఉన్నాయి 7. ఇలాంటి వాటికి లోను కాకూడదు. ఎలాంటివి అవి? వేట, పాచికలాడడం, పగలు నిద్రించడం, ఎదుటివారిని నిందించడం, స్త్రీలౌల్యం, గర్వపడడం, నృత్యం అంటే కేవలం దాని మీదే వాడికి ధ్యాస, గీతం, వాయిద్యాల యందు విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం కూడా వ్యసనమే అన్నారు. చూడండి, వ్యర్థంగా తిరగడం, ఈ 10 కామజాల వల్ల, కామం వల్ల కలిగేటటువంటి వ్యసనాలు. ఇవి ప్రభువుకు ఉండకూడదన్నారు. ఇవి లేవుట దశరథుడి యందు. చూడండి, చాడీలు చెప్పడం ఎదుటివాడి మీద, అలాగే దుస్సాహసం, సాహసం చేయడం వేరు, దుస్సాహసం వేరు. ద్రోహచింత, ఎదుటివాడు నన్ను ఇలా ద్రోహం చేశాడని వాడి గురించి ఆలోచిస్తూ ఉండడం. అసహనం, సహనం లేకపోవడం, ఇతరుల గుణాల యందు దోషాలు వెతకడం, ఇది ప్రభువుకు ఉండకూడదు. ధనము కొరకై నీచంగా మాట్లాడడం, తిట్టడం, కఠినంగా మాట్లాడడం, కఠినంగా శిక్షించడం, ఇవి క్రోధం వల్ల వచ్చేటటువంటివయ్యా. వీటికి కాస్త దూరంగా ఉండాలన్నారు. ఇలాంటి వ్యసనాలు ఏమీ లేవు ఎవరికి? దశరథుడు. ఇవన్నీ ఉన్నాయి ఎవరికి? రావణాసురుడికి. ఇవన్నీ మళ్ళీ అక్కడ చూపిస్తారు మనకి సుందరకాండలో. కాబట్టి ప్రారంభమే అయోధ్య గురించి చెప్తున్నాడు. అంటే అయోధ్య అంత గొప్పగా ఎందుకు ఉన్నది అంటే అందులో కామక్రోధ లోభ మదమాశ్చర్యములకి దూరంగా ఉన్నది ఆ పట్టణం. ఎందుకు? రాజు సక్రమంగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ రాజు ఎవరంటే మనస్సేనయ్యా. నీ మనస్సు మంచి వైపుకు తిరిగిందనుకోండి, ఇంకా 10 మంచి పనులు చేయిస్తుంది నీ మనసు నీ చేత. సాయంత్రం అయ్యేటప్పటికి పురాణం దగ్గరికి వెళ్దాం అని మనసు చెప్తే, లేదు సినిమాకి వెళ్దామని ఇంకోలాగా తోస్తుంది మనసు. పురాణం వైపు తిప్పు. ఒక రోజు వెళ్ళిన తర్వాత రోజు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఒరే ఇది నిజమే కదా అనిపిస్తుంది. ఎంతో కొంత, అంతా మార్పు రాకపోయినా ఒక విషయంలో అయినా మారుతావుగా. అది నీ జీవితానికి ఒక గొప్ప హేతు అవుతుంది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అది. అందువల్ల మనసున్నదే ఇదే రాజు. దీన్ని వ్యసనాల పాలు చేయకుండా ధర్మ మార్గం వైపు నడిపితే ఇది అయోధ్య అవుతుందయ్యా. ఈ అయోధ్య గురించి అందుకున్నది అంత ప్రస్తావన చేయడం. ఇంత మంచి వ్యక్తులందరూ ఉన్నారు అంటే రాజు సక్రమంగా ఉండడం వల్ల. ఇలాంటి రాజుగారు ఒకరోజు కూర్చున్నారు, మంత్రులందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆయన, నాకు సంతానం లేరు ఇప్పటిదాకా, సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను అని ఒక సంకల్పం చేశారు. అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గానికి అంతటికీ కూడా చెప్పారు. మంత్రిభి సహ ధర్మాత్మ సర్వైరేవ కృతాత్మభి. సమాలోచన చేసి మంత్రులందరితో కూడా యాగం చేయడమే ఉత్తమం అని ఒక నిర్ణయానికి వచ్చారు దశరథ మహారాజు గారు. సరే, అక్కడ ఉన్నటువంటి సుమంత్రుణ్ణి పిలిచారు. అయ్యా మీరు వెళ్ళి
వశిష్ఠుణ్ణి మిగతా జాబాలి కశ్యప ప్రభృతులందరినీ కూడా పిలుచుకురండి. వెళ్ళాడు సుమంత్రుడు, వశిష్ఠుణ్ణి పిలుచుకుని వచ్చాడు. అందరూ కూడా వచ్చారండి. వామదేవ, కశ్యప, సుయజ్ఞ, జాబాలి, వశిష్ఠాదులందరూ అక్కడికి వచ్చారు. చెప్పాడు, అయ్యా పుత్రులు లేనందువల్ల నాకు నా మనశ్శాంతి అనేటటువంటిది కరువు అయ్యింది. అశ్వమేధ యాగం చెయ్యాలని నా సంకల్పం, మీరు నన్ను అనుగ్రహించండి అన్నాడు. యజ్ఞదీక్ష ఇప్పించమన్నాడు. మనం కోరితే కోరిక పురోహితుడు అనేటటువంటి వాడు ఆలోచన చేస్తాడు, ఇది ఇతని చేత చేయించడం ఉత్తమమా కాదా, దీనివల్ల ఇతనికి లాభం వస్తుందా రాదా. అంటే బ్రాహ్మణుడు ఆలోచించి చెప్పాడు అంటే తనకి హితమైనది చెప్తాడు, కానీ అహితమైనది చెప్పకూడదు, చెప్పడు. పురోహిత శబ్దం అంటేనే అదండి. పురోహిత అంటే అమరకోశంలో అమరుడు ఏమన్నాడంటే, పుర ఆగామి శుభం సూచయతి అశుభం నివారయతి, ఇది పురోహిత. పురంలో ఉన్నటువంటి ప్రజలకి, రాజుకి శుభాన్ని చేకూర్చి అశుభాన్ని నివారణ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పురోహితుడు. ఇప్పుడు ఆ పురోహిత స్థానంలో ఉన్నటువంటి వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన వాళ్ళందరూ ఈ యొక్క దశరథుడితో అంటున్నారండి, తతః సాధ్వీతి తద్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయన్. సాధు నువ్వు మాట్లాడిన మాట ఉన్నది చాలా యుక్తమైనటువంటి మాట. ఎందుకు తాను కోరిక ఒకటి కోరుకున్నాడు అంటే రాజుగా ఆ కోరిక ధర్మము యందు ఇముడుతుందా లేదా అన్నది పురోహితుడు చూడాలి. ఏమండి, నేను అర్జెంటుగా అమెరికాకి అధ్యక్షుడు అయిపోవాలి, నా చేత మీరు యాగం చేయించండి అంటే డబ్బులు కాసిపడి పురోహితుడు చేయించేయకూడదు. వాడు కోరుకున్న కోరిక ధర్మమునందు ఇముడుతున్నదా లేదా ఇది చూడాలి పురోహితుడు. వీడు ధర్మమైనటువంటి కోరిక కోరాడు, తప్పకుండా పరమేశ్వరుడు దాన్ని అంగీకరిస్తాడు. ఎందుకని, ఇది వేదములో చెప్పబడినటువంటి కోరిక. ఈ కోరిక వేదం చేత సమ్మతించబడింది. వేదం తెలుసుకున్న వాడికి అది అర్థమవుతుంది. కాబట్టి ఇతడు వేద సమ్మతమైన కోరిక కోరుకున్నాడు కాబట్టి ఇతని చేత నేను ఈ క్రతువు చేయించవచ్చు అని తాను నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు వశిష్ఠుడు. అందుకనే కదండి వశిష్ఠుడి దగ్గరే కోపం వచ్చింది. త్రిశంకు వచ్చి అడిగాడు, నాకు స్వర్గలోకం కావాలి పంపించండి అంటే ఆయన అన్నాడు, అది కుదరని మాట అన్నాడు. అయితే నేను విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాను. ఇలా మార్చడం అనేది ఉన్నదే ఇది మొదటికి మోసం తీసుకొస్తుంది. తలకిందులుగా వేలాడాల్సి వచ్చింది. ఆఖరి నీ పురోహితుడు నీకు చెప్పాడు, ఒరే నాయన ఇది వద్దు, ఇది చెయ్యకు, మంచిది కాదు అంటే దాన్ని విరమించుకోవాలి తప్ప నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడయ్యా అని ఇంకొకటి దగ్గరికి వెళ్తే. మంచి చెప్పినప్పుడు స్వీకరించడం కూడా రావాలండి. కాబట్టి పురోహితుడిగా వశిష్ఠుడు తానుండి తాను అడిగినటువంటి కోరికని తప్పకుండా ఇది జరుగుతుంది. సాధ్వీతి తద్వాక్యం. సాధు ఒక మంచి కోరిక నువ్వు కోరావయ్యా. అందుకనే శివ సంకల్పమస్తు. శివ సంకల్పం, నీ సంకల్పం అనేటటువంటిది శివ సంకల్పానికి సరిగ్గా అనుకున్నది దానికి సరిపోతే అప్పుడు నీ సంకల్పం కూడా శివ సంకల్పం అవుతుంది. శివ సంకల్పం ఎక్కడుంది? వేదము ద్వారా ప్రతిపాదించబడిన దానికి శివ సంకల్పం తోడవుతుంది. ఇప్పుడు వేద సమ్మతమైన కోరిక కోరుకున్నావు కాబట్టి ఇది శివ సంకల్పమే. శివం అంటే మంగళం, శివం అంటే శ్రేయస్సు, శివం అంటే ఆనందం, కళ్యాణం, వైభవం, భోగం, ఇవన్నీ శివమే. శివం అంటే అది ఇంకా అక్కడ మంగళము తప్ప అమంగళము ఉండదు. కాబట్టి శివం సంకల్పం, మంగళాకరణమైనటువంటి గొప్పదైనటువంటి సంకల్పాన్ని సంకల్పం చేయి. ఎప్పుడు ఏది చేసినా నువ్వు చెడు సంకల్పాల జోలికి వెళ్ళబోకు సుమా, అది నిన్నే తినేస్తుంది ఆఖరికి. అందుకని మన చేత శివ సంకల్పం చెప్పిస్తారు అభిషేకం చేయించినప్పుడు. శివ సంకల్పంతో నీ సంకల్పం కూడాలి. అంటే వేద సమ్మతమైన క్రతువుని నువ్వు ఆచరించాలి. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు నడవాలి. అలా నడుస్తావు కాబట్టి నువ్వు ఈశ్వరుని అర్చన చేయడానికి యోగ్యుడు అవుతున్నావు సుమా. నా రుద్రో రుద్రమర్చయేత్. శివుణ్ణి నువ్వు ప్రార్థన చేయగలగాలంటే నువ్వు శివుడు అంతటి వాడివి అవ్వాలి. నువ్వు అవ్వాలి అంటే నీ సంకల్పం శివ సంకల్పం అవ్వాలి. ఇది చెప్పింది, అందుకు నిన్ను శివ సంకల్పం చేయమన్నారు. కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా యాంత్రికం అవ్వకూడదు. యాంత్రికంగా చేయడం వల్ల పూజ అంతవరకే ఉంటుంది, కానీ నీ దృష్టి ఎక్కడెక్కడ నిలబడింది, అందులో చెప్పిన దానికి నువ్వు ఎంతవరకు న్యాయం చేసావు. పురాణాలు వింటే దాని ద్వారా కొన్ని విషయాలు తెలిస్తే మనం చేసే దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయో అవి కూడా మనం సరిచేసుకోవడానికి వీలవుతుంది.
అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ఆనందించాట వశిష్ఠుడు. తప్పకుండా నీ చేత చేయిస్తాను, యజ్ఞానికి అవసరమైనటువంటి యూప సామాగ్రిని అంతటినీ కూడా సిద్ధం చేయించవయ్యా సుమంత్ర అని చెప్పాడు. సరయూ నదికి ఉత్తర తీరం వైపు యజ్ఞశాలను నిర్మించమని చెప్పాడు. యజ్ఞం అక్కడ జరుగుతుంది. కానీ ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకో, యజ్ఞం అంటే సాధారణమైన విషయం కాదు. యజ్ఞం చేసేటప్పుడు దైవీ శక్తులు ఎంతగా ఉంటాయో దుష్ట శక్తులు కూడా దాన్ని ఆపడానికి అంత గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకని? ఒక మంచి పని జరిగితే ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మనం కూర్చోగానే పూజలో ముందుగా ఏం చెప్తాం? ఉత్తిష్టంతో భూత పిశాచ, ఏమయ్యా భూతముల్లారా మా మీద పగ తీర్చుకోకండి, మేము ఏదో ఒక మంచి పూజ చెయ్యాలనుకుంటున్నాం, మీరు ఇక్కడి నుంచి లేచిపోతే మేము మా పూజ సక్రమంగా చేసుకుంటాం. అంటే ఏమిటి? మన మనసులో కలిగే దుష్టాలోచనలు కూడా మీరు ముందు దూరంగా వెళ్ళిపోండి అని అర్థం. అంటే మనం ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనసులోకి దుష్టమైన ఆలోచనలు రానివ్వకూడదు. ఇది దేనివల్ల వస్తుంది అంటే భూత ప్రేత పిశాచముల యొక్క ప్రేరణ వల్ల మనకు వస్తుంది. అందువల్ల ఇంతటి నష్టపోయే అవకాశం ఉన్నది. దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే రాక్షస గణాలు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా జాగరూకులై మీరు ఉండాలి. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా దాన్ని సంరక్షణ చేస్తూ ఉండాలి మీరు. ఎందుకంటే యజ్ఞంలో ఎక్కడైనా లోపం వస్తే దానివల్ల ముందు నష్టపోయేది యజమానే. అప్పుడు జాగ్రత్త పడాలి మీరందరూ అని యజ్ఞ చేసేటటువంటి దశరథ మహారాజు గారిని దృష్టిలో పెట్టుకుని పురోహితుడు ఈ వాక్యాలన్నీ సుమంత్రుడికి చెప్పాడు. చూడండి, మంత్రులందరూ మహారాజు గారి యొక్క ఆజ్ఞను స్వీకరించారు. వశిష్ఠుడు చెప్పినట్లుగా చేస్తామన్నారు, అనుజ్ఞ తీసుకున్నారు, వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళారు. దశరథుడు తమ భార్యల వద్దకు వెళ్ళి ఈ విధంగా సంకల్పం చేశాను నేను యాగాన్ని, మీరందరూ యజ్ఞదీక్షను స్వీకరించండి అని వాళ్ళకి కూడా చెప్పాడు. వాళ్ళు ఆనందించారు. అయితే ఏకాంతంలో కూర్చుని సుమంత్రుణ్ణి పిలిచాడు. మళ్ళీ దశరథ మహారాజు గారు పిలిచి అన్నారు, ఏతశ్రుత్వా రహస్సూతో రాజానాం ఇదమబ్రవీత్. ఆయన చెప్తున్నాడు సుమంత్రుడితో, ఋత్విక్ గురుపదిష్టోయం పురావృతో మయా శృత. సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలన్నీ విన్న తర్వాత మహారాజు గారి దగ్గర నిలబడ్డాడు. సుమంత్ర, అన్ని సంభారాలు ఏర్పాట్లు జరిగాయి మహాప్రభు. కానీ దిగులు ఏదో ఉన్నది రాజుగారి యొక్క మనసులో. అంటే నాకు పుత్ర సంతానం కలుగుతుందా కలగదా అనే ఆలోచనలో పడ్డాడు రాజు. గ్రహించాడండి, పక్కన మంత్రి కదా, రాజు ఎలా ఉన్నాడో ఏ సమయంలో ఏం ఆలోచిస్తాడో అతనికి అర్థమవుతుంది. ఎప్పుడూ దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఆయన అన్నాడు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదండి రాజుగారు. ఎందుకో తెలుసా? సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. పుత్రప్రాప్తి కోసం నువ్వు చేసేటటువంటి ఈ పుత్రకామేష్టి అనేటటువంటి అశ్వమేధ యాగం అనేది ఏదైతే ఉన్నదో, ఈ యాగం వల్ల నీకు 4 కుమారులు కలుగుతారు అని పూర్వం సనత్కుమారుడు దేవసభలో చెప్తూ ఉండగా అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం సనత్కుమారుడు చెప్పిన మాటని ఈ సుమంత్రుడు విన్నాడు. అంటే సుమంత్రుడు ఎంత పెద్దవాడో చూడండి. మొదటి నుంచి దశరథ మహారాజుతో ఉన్నవాడే, దేవలోకాన్ని భూలోకానికి వెళ్తూ వస్తూ ఉండేవాడు సుమంత్రుడు. ఒకరోజు సభలో సనత్కుమారుల వారు చెప్పారట. ఏమని చెప్పారు? భవిష్యత్తులో దశరథుడికి 4 కుమారులు కలుగుతారు అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి చేయడం వల్ల. అంటే ఇది ఎలా జరిగింది కథంతా విస్తారంగా చెప్పమన్నాడు. చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ యొక్క విన్నదంతా తాను సనత్కుమారుడి ద్వారా విన్నదంతా చెప్తున్నాడు. అయ్యా, విభాండకుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. ఈ విభాండకుడికి ఋష్యశృంగుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. లోకంలో బ్రహ్మచర్యము అనేటటువంటిది 2 విధాలుగా ఉంటుందన్నారు. ఏమిటా బ్రహ్మచర్యం? వివాహము కాక పూర్వం
మౌంజి కృష్ణాజినము యజ్ఞోపవీతము ధరించి తాను ప్రతి ఇంటినా కూడా భిక్ష సేకరించి దానినే తింటూ కందమూలాలతో గడుపుతాడే, ఇది బ్రహ్మచర్య దీక్ష. ఇది ఒక బ్రహ్మచర్యం. స్నాతకం చేసుకున్న తరువాత వివాహం చేసుకుని గృహస్థై భార్యతో సంసారం చేస్తూ నిషిద్ధ తిథులు ఉంటాయే, ఆ నిషిద్ధ తిథుల్లో సంభోగం చెయ్యకుండా తాను భగవన్ముఖుడవుతాడే, వాడు కూడా బ్రహ్మచారి కిందే లెక్కన్నారు. అది కూడా బ్రహ్మచర్యం ఏంటి అంటే బ్రహ్మచర్యం రెండు విధాలుగా ఉన్నది. ఇలాంటి రెండు రకములైనటువంటి బ్రహ్మచర్యాలని సమానంగా నడపగలిగినటువంటి వాడుటండి ఈ ఋష్యశృంగుడు. అంటే సామాన్యమైన వాడు కాదు. ఈయన విభాండక మహర్షి యొక్క ఔరసపుత్రుడు, ఆయనకి స్వయంగా పుట్టినటువంటి వాడు. అయితే తల్లి లేదు. ఒక జింక యొక్క రేతస్సు యందు స్ఖలనమై, జింకని చూసి స్ఖలనం అయితే అందులో నుంచి మహర్షి సంకల్ప మాత్రం చేత పుట్టిస్తాడు పుత్రుల్ని. మనకి మానవుడైతే స్పర్శాత్ సంఘర్షణాత్ స్త్రీ పురుషుల కలయిక వల్ల పుడతారు. కానీ మానవులకి, ఋషులకి, యోగులకి, సిద్ధులకి, దేవతలకి 5 రకాల జననాన్ని ఇచ్చేటటువంటి శక్తులు ఉన్నాయి. 5 రకాలుగా పుడతారు పిల్లలు. వాళ్ళకి దృష్ట్యాత్ చూస్తే పుడతారు ఇలాగ, సంకల్పాత్ సంకల్పం నీకు బిడ్డ పుట్టాలి అంటే పుడతారట, స్పర్శాత్ ఇలా ముట్టుకుంటే పుడతారట, అలాగే సంఘర్షణాత్ కలయిక వల్ల పుడతారట. అంటే ఇన్ని రకాలైనటువంటి సృష్టిలు వాళ్ళు చెయ్యగలరు. విభాండకుడు అంటే మహానుభావుడు. ఆయన ఈ ఋష్యశృంగుడిని జన్మనిచ్చాడు. తనకి తండ్రి, ఆశ్రమము, అరణ్యము తప్ప మూడో వస్తువు తెలియదు. అలా పెరిగాడు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఋష్యశృంగుడు. అలాంటి ఋష్యశృంగుడు ఉండగా తపస్సు మహా తపస్సు చేశాడు ఆయన. అంగరాజ్యం అనేటటువంటి రాజ్యం ఉన్నది. దానిని రోమపాదుడు అనేటటువంటి రాజుగారు పరిపాలన చేస్తున్నాడు. ఈ రోమపాదుడు అనేటటువంటి రాజు ఒకానొక సమయంలో ఏదో ఒక అధర్మం చేశాట. అంటే ధర్మ మార్గాన్ని తప్పాడు కొద్దిగా. ఇది కలియుగం కాబట్టి అంతగా లేదు. కానీ అసలు రాజు అనేవాడు ఒక తప్పు చేస్తే ఆ తప్పు రాజ్యం మీద ఎంత గొప్పగా పడుతుందో మనకు పూర్వమే చూపించారు చూడండి. అంటే రాజు చేసేటటువంటి తప్పిదం ప్రజల యొక్క భవిష్యత్తు మీద చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజలు చేసేటటువంటి తప్పిదాల్లో సగభాగం రాజుకు వెళ్తుంది. అందుకనే రాజుకి ఎప్పుడూ మోక్షం ఉండదండి. పరిపాలకులకి మోక్షం అనేది లేదు. శాస్త్రంలో చెప్పిన మాట కలియుగంలో ప్రత్యేకంగా. అయితే ఆయన ఒక తప్పు చేశాడు, అధర్మం చేశాడు. దానివల్ల ఏమైందంటే అంగరాజ్యంలో వర్షం పడడం ఆగిపోయింది. వర్షం పడకపోతే ప్రజలు ఎలా బ్రతుకుతారండి? పెద్దలందరినీ కూర్చోబెట్టాడు, బ్రాహ్మణుల్ని పిలిచాడు, పురోహితుల్ని పిలిచాడు, మహర్షుల్ని పిలిచాడు. ఏమండి దీనికి ఏదైనా పరిష్కారం ఉన్నదా? ఇలా జరిగింది ఏదో తప్పిదం, దీన్ని నేను ఏమైనా మార్చవచ్చా అంటే వాళ్ళు అన్నారు, మార్చడానికి ఏముందయ్యా, దీనిని సవరించాలి అంటే ఒక గొప్ప తపోసంపన్నుడు ఈ నీ యొక్క రాజ్యంలో అడుగు పెట్టాలి. అందుకనే మహాత్ములు వస్తే ఆదరించాలి. మన ఇంట్లో అడుగు పెడితే మహర్షులు ఎప్పటి నుండో జరగనటువంటి శుభకార్యాలు కూడా వెంటనే జరుగుతాయి. పెద్దలను అందుకుని ఇంటికి ఆహ్వానించడం, ఎవరి పాదంలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుస్తుందండి. అందువల్ల ఆ విభాండకుడి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారు ఉన్నారు. ఆయన కనుక వచ్చి అడుగు పెడితే ఇక్కడ మళ్ళీ వర్షవృష్టి కురుస్తుంది. మరొక విషయం అయ్యా, ఏదో పిలిచావు పంపించేశామన్నది కాదు, అతడికి నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యాలి, అతడు ఇక్కడికి వచ్చి అడుగు పెట్టినందుకు గాను అని చెప్పారు. ఇప్పుడు అతన్ని ఇక్కడికి ఎలా తీసుకురావడం? అతడు ఎక్కడుంటాడు? ఇప్పుడు ఎవరు? మీరే వెళ్ళండి, పోనీ బ్రాహ్మణులు మీరందరూ ఉన్నారుగా, ఋషులు మీరందరూ వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురండి అంటే వాళ్ళన్నారు, విభాండకుడు మహర్షి చాలా కోపం కలిగిన వాడు, మేము అతన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మునే అతని కుమారుణ్ణి కనుక మేము అడిగితే కుమారుణ్ణి ఎప్పుడూ బయటికి పంపలేదు. అతను కోపంగా కనుక కోపం వచ్చి మమ్మల్ని శపించాడు అంటే మేము ఇబ్బంది పడాల్సి వస్తుందయ్యా. దీనికి ఒకటే ఉపాయం ఉన్నదన్నాడు. ఏమిటి? నీ రాజ్యంలో గణిక స్త్రీలు ఉంటారే, వేశ్యలు, వాళ్ళని పంపించు. వాళ్ళని పంపించి ఎప్పుడూ వేశ్యల్ని కానీ స్త్రీలని కానీ చూసినవాడు కాడు ఆ ఋష్యశృంగుడు.
ఆయనంత తపోధనుడు. ఆయన్ని జాగ్రత్తగా వీళ్ళని ఆకర్షింపజేసేలాగా వీళ్ళని ప్రవర్తించమని జాగ్రత్తగా వాళ్ళ వెంట ఈ యొక్క అంగరాజ్యానికి ఆయన్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు. ఎంత గొప్పవాడంటేనండి ఋష్యశృంగుడు. శంకరాచార్యుల వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అరణ్యాల్లో. వెళ్ళిపోతూ ఉంటే ఆ తుంగా నదీ తీరం దగ్గర ఒక కప్ప ప్రసవిస్తున్నది. ప్రసవిస్తున్న కప్ప వర్షంలో తడిసిపోతూ ఉంటే దానికి వచ్చి పడగ పట్టిందండి ఒక పావు, నాగుపావు. ఆశ్చర్యపోయారు. రెండు విరోధ జంతువులు కదా కప్ప పాము. అది ప్రసవిస్తూ ఉంటే దీనికి ఒక విరోధ జంతువు వచ్చి పడగ పట్టడం ఏమిటి? ఏదో శక్తి ఉన్నది ఈ స్థానమునందు అనుకున్నారు శంకరాచార్యులు వారు. ఒకసారి దివ్య దృష్టితో చూశారు. చూడగానే ఆయనకు అర్థమైంది, ఓహో ఇది ఋష్యశృంగపురాధీశ్వరుడైనటువంటి ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. నా మొదటి పీఠాన్ని నేను ఇక్కడే స్థాపన చేస్తానని సంకల్పం చేశారు శంకరాచార్యులు వారు. సంకల్పం చేసి శృంగేరి పీఠాన్ని మొట్టమొదట, దక్షిణాంనాయ శారదా పీఠాన్ని మొట్టమొదట అక్కడ స్థాపన చేశారు శంకరాచార్యులు వారు. ఇప్పటికీ కిగ్గా అనేటటువంటి ఊరు ఉన్నది శృంగేరికి 10 కిలోమీటర్ల దూరంలో. ఆ కిగ్గా అనే ప్రాంతంలో ఋష్యశృంగుడు శాంతాదేవితో కూడా కలిసి లింగ రూపంలో దర్శనమిస్తారు మనం వెళ్తే. అది శివాలయం అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు వెళ్తే. కాదు, అది సాక్షాత్తు పురాధీశ్వరుడు అయినటువంటి ఋష్యశృంగుడు తపస్సు చేసి అక్కడ లింగ రూపంలో మారినటువంటి ప్రదేశం అది. వర్షాకాలంలో భాగవత సప్తాహం చేయడానికి నేను శృంగేరి వెళ్తే శృంగేరిలో 7 రోజులు మేము సప్తాహం చేసిన 7 రోజులు కూడా ఆగకుండా వర్షం పడుతూనే ఉన్నది. అలాంటి ఋష్యశృంగుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షమే కదండి. ఋష్యశృంగపురాధీశ్వరులైన భారతీ తీర్థస్వామి వారు 12 నెలల బట్టి చుక్క వర్షం పడకుండా తిరుమలలో చాలా ఇబ్బంది, కరువు కాటకాలు వస్తే ఆఖరికి గోముఖం డ్యాము కూడా ఆఖరికి నీళ్లు లేకుండా పోయాయి. ఆకాశగంగలో నీరు లేవు. స్వామివారి కైంకర్యానికి నీరు కొనబడింది. ఏం చెయ్యాలరా బాబు అని లేఖ రాశారు శృంగేరికి. అప్పుడులో ఉన్న ఈవో గారు. భారతీ తీర్థస్వామి వారు దిగ్విజయ యాత్రకు వస్తున్నారు, ఆయన అడుగు పెడితే చాలు మీకు ఇబ్బంది ఏముండదన్నారు. భారతీ తీర్థస్వామి వారు అప్పుడే జైత్యయాత్ర చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఆయన వచ్చి తిరుమలలో అడుగు పెట్టగానే గొప్పదైనటువంటి వర్షాలు ప్రారంభమయ్యాయి. తిరుమలంతా గోముఖం డ్యామ్ అంతా కూడా నిండిపోయింది. బాబోయ్ ఇంక చాలు ఈ వర్షాలు అన్నంత స్థితికి వచ్చిందండి. ఆ శక్తి ఋష్యశృంగుడికి ఉన్నది. ఇప్పుడు గణిక స్త్రీలని పంపించండి అన్నారు. ఈ గణిక స్త్రీలు వెళ్ళారండి. చూశారు దూరం నుంచి. ఋష్యశృంగుడు ఆశ్రమంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఆయన ఋష్యశృంగుల వారు వచ్చారు బయటికి. దూరం నుంచి వీళ్ళని చూశాడు. ఆయన ఎప్పుడూ ఈ స్త్రీలను ఈ విధమైనటువంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళెవరో చాలా వేషధారణ విచిత్రంగా ఉంది, చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని, ఎవరు మీరు అని అడిగాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మేము ఇక్కడ ఏదో ఒక వ్రతం ఉన్నదని వచ్చాం, ఇక ఈ విధంగా ఉద్యానవనంలో విహరిస్తున్నాం అని, నేను మీ ఆశ్రమం చూడాలనుకుంటున్నాం, తీసుకువెళ్తావా అని అడిగారు వాళ్ళు. రండి అని తీసుకువెళ్ళాడు ఆనందం కలిగి. వాళ్ళకి ఎప్పుడూ చూడలేదు కదా వాళ్ళని. వాళ్ళ వస్త్రాలు వేషధారణ చాలా కొత్తగా అనిపించాయి ఆయన. తీసుకువెళ్ళి వాళ్ళందరికీ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతుష్టుల్ని చేశాడు. చేస్తే వాళ్ళు ఏం చేశారు, కౌగిలించుకున్నారటండి ఈ ఋష్యశృంగుడు. కౌగిలించుకుని మంచి మంచి ఫలాలు, అలాగే తినుబండారాలు, మధురమైనటువంటి ఆ యొక్క మధుర పదార్థాలన్నీ కూడా ఇచ్చారు. ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి పళ్ళు తినలేదు, ఇలాంటి మధుర పదార్థాలు తినలేదు. ఇవి చాలా ఆనందాన్ని ఇచ్చాయి ఆయనకి. మీరెవరు, మీరు ఎక్కడుంటున్నారు ఇవన్నీ అడిగారు. మాకు చాలా గొప్ప పని ఉంది, మేము మళ్ళీ రేపొద్దున్న వస్తాం. ఎందుకు, విభాండకుడు ఎక్కడ వస్తాడో అని భయం తండ్రి. మేము వెళ్తాం, రేపొద్దున కలుస్తామని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన దృష్టంతా వాళ్ళ మీదే నిలబడింది. వీళ్ళు చాలా ఎప్పుడూ చూడని వాళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళతో సమయం గడుపుతుంటే నాకు ఆనందం వస్తుంది, బాధపడ్డాట వెళ్ళిపోతే. తర్వాత రోజు ఉదయం వీళ్ళు కనిపించిన ప్రదేశం ఎక్కడుందో అక్కడికి నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాట.
చూశారు దూరం నుంచి, మన పన్నాగం పన్నింది, ఆకర్షితుడయ్యాడు ఋష్యశృంగుడు. ఏమీ తెలియని వాడు పాపం, ఆయనకి తపస్సు, ఆశ్రమము, తండ్రి గారికి సేవ తప్ప మరొకటి తెలియదు. కొత్త విషయాలు వీళ్ళు చూపించారు, దానికి ఆకర్షితుడై వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మేము మా యొక్క ప్రదేశానికి వెళ్ళిపోతున్నాం, నువ్వు మాతో పాటు వస్తే నీకు అక్కడ ఇంకా గొప్ప గొప్ప వస్తువులు చూపిస్తావు, మాతో పాటు రా, మా యొక్క వ్రతాన్ని కూడా నువ్వు దగ్గరుండి చూద్దు కానీ అంటే సరే నేను వస్తానన్నాడు. వాళ్ళతో కూడా వెళ్ళి గణిక స్త్రీలతో బయలుదేరాడండి. ఎక్కడ శృంగేరి, ఎక్కడ అంగరాజ్యం. అంగరాజ్యం అంటే బీహార్ అండి, శృంగేరి అంటే కర్ణాటక. కర్ణాటక నుంచి ఆ యొక్క బీహార్ ప్రాంతం దాకా తీసుకువెళ్ళారు. ఎప్పుడైతే ఋష్యశృంగుల వారు అక్కడ అడుగు పెట్టారో అంగరాజ్యంలో, అప్పటిదాకా కరువు కాటకాలతో ఉంది రాజ్యం, వర్షపు చుక్క లేదు. ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే భూమి అంతా కూడా సస్యశ్యామలం అయిపోయిందిట. విపరీతమైనటువంటి వర్షాలు పడడం ప్రారంభమయ్యాయి. ఆనంద చికితుడయ్యాడు ఆ రోమపాదుడు. పరిగెత్తుకుని వెళ్ళి ఆహ్వానం చేసి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయ్యా మమ్మల్ని క్షమించు. మొట్టమొదటి మాట ఇది. ఎందుకని? నిన్ను కావాలని గణిక స్త్రీలను పంపించి ఇక్కడికి తీసుకొచ్చామని తెలిస్తే మీ తండ్రి గారు మమ్మల్ని శపిస్తాడు, మీ తండ్రి గారి శాపం నుంచి మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అని మొట్టమొదటగా పురోహితులు చెప్పారు. వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకోనని. వెంటనే ఋష్యశృంగుడి పాదాల మీద పడితే అనుగ్రహించాడండి. బ్రాహ్మణుడు ఎంతసేపు అండి కరిగిపోతాడు, మాటలకే కరిగిపోతాడు బ్రాహ్మణుడు. అందువల్ల అనుగ్రహించాడు. అయ్యా మహానుభావ, అంతఃపురంలోకి ప్రవేశించారు. రోమపాదుడు ప్రసన్నుడై తన కుమార్తెను పిలిచి, శాంతను, నా కూతుర్ని నువ్వు వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు ఋష్యశృంగుడిని. అందరూ ఆనందభరితులయ్యారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. మహాతేజస్శాలి ఋష్యశృంగుడు గౌరవ ఆదరాలన్నీ కూడా అందుకుని భార్య అయినటువంటి శాంతాదేవితో కూడి రాజ అంతఃపురంలో సర్వ సుఖాలతో వివాహం చేసుకుని కాలం గడుపుతున్నాడు. అయ్యా ఇది జరిగింది. అయితే ఆ సభలోనే సనత్కుమారుల వారు ఒక మాట చెప్పారు. రోమపాదుడు నీకు చాలా స్నేహితుడు, దశరథుడికి స్నేహితుడండి రోమపాదుడు. తన కుమార్తె శాంత నీకు కూడా కుమార్తెగా. ఎందుకని? స్నేహితుడి కూతురు తనకి కూతురు వరసే అవుతుంది కదండి. ఈ మాట ఉపయోగిస్తే వాల్మీకి రామాయణంలో వ్యాఖ్యానకారులు ఏమంటారు అంటే, దశరథుడి కూతురు శాంత, ఈ శాంతని అతనికి ఈ యొక్క దత్తతకి ఇచ్చాడు రోమపాదుడికి. తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి పుత్రుల్ని పొందాడు అని మార్చారు దాన్ని. కానీ మనం ఆలోచిస్తే రామాయణంలో ఇవే ధర్మ సూక్ష్మాలండి. రామాయణం శాంతాదేవి దశరథుడి కుమార్తె అయితే రామచంద్ర ప్రభువు వారు ఒక చోటైనా, రెండు చోట్లైనా, మూడు చోట్లైనా కనీసం ఎక్కడో అక్కడ భరతుడిని తలుచుకున్నట్లుగానే, ఈ సమయంలో భరతుడు ఏం చేస్తున్నాడు అని అన్నట్లుగానే, నా అక్కగారు శాంతాదేవి ఏం చేస్తుందో అని కానీ తలుచుకోవాలిగా ఒకసారైనా. తాను తలుచుకున్నట్లుగా రాముడు తలుచుకున్నట్లుగా ఎక్కడా కనిపించలేదు. పోని పట్టాభిషేకం జరిగినప్పుడు రాముడికి శాంతాదేవి వచ్చింది అని కూడా ఎక్కడా మహర్షి చెప్పలేదు. కాబట్టి దశరథుడి కుమార్తె శాంతాదేవి కాదండి, రోమపాదుడి యొక్క కుమార్తె. పోనీ రామాయణంలో చెప్పలేదు వాల్మీకి, వేరే పురాణాల్లో ఎక్కడైనా ఉందా ఈ మాట అని చూస్తే ఏ పురాణాల్లో పద్మపురాణం, స్కాంద పురాణం, ఏ పురాణం తిరగేసినా అందులో కూడా ఎక్కడ ఈ శాంతాదేవి దశరథుడి కుమార్తె అని ఎక్కడా చూపించలేదు. కాబట్టి ఏదో ఒక మాట పట్టుకుని నీకు కూడా కుమార్తె కదా అంటే అది దశరథుడి కుమార్తెగానే మార్చేసుకోవడం ఉత్తమం కాదు. శాంతాదేవి మిత్రుడు యొక్క కూతురు కాబట్టి నీకు కూతురు వరసే అవుతుంది అని చెప్పడం అక్కడ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నీకు కూడా కూతురు వరసే కాబట్టి ఋష్యశృంగుడు నీకు అల్లుడు కిందే లెక్క. నువ్వు వెళ్తావుట, వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని ప్రార్థిస్తే ఋష్యశృంగుడు నీ చేత పుత్రకామేష్టి చేయిస్తే నీకు 4 పుత్రులు పుడతారు అని
ఆ రోజు సనత్కుమారుడు చెప్పాడయ్యా, అందువల్ల నువ్వు తక్షణం చేయవలసింది ఏమిటి అంటే నీ యొక్క అశ్వమేధ యాగానికి నీ యొక్క అల్లుడు వరుస అయినటువంటి ఋష్యశృంగుణ్ణి శాంతాదేవిని ఇద్దరిని కూడా ఇక్కడికి ఆహ్వానం చేయి. చేస్తే ఆయన చేత నువ్వు ఇష్టి జరిపించుకుంటే ఆ ఇష్టి వల్ల నీకు 4 కుమారులు పుడతారు. ఇది ఋషివాక్కు, దీన్ని నువ్వు నమ్ము అని మంత్రిగా ఉన్నటువంటి సుమంత్రుడు చెప్పాడు దశరథుడు. వెంటనే బయలుదేరాడు దశరథుడు. బయలుదేరి అలా వెళ్ళాట. మంది మాగదులందరినీ వెంట పెట్టుకుని భార్యల్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాట స్నేహితుడింటికి. 7 రోజులు ఉన్నాడు ఇంట్లో. అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి 7 రోజులు హాయిగా విహరించిన తర్వాత ఒక రోజు కూర్చుని సమావేశం ఏర్పాటు చేసుకుని, ఏదైనా ఒక ముఖ్య కార్యం మీద వెళ్ళినప్పుడు వెంటనే ఏ పని మీద వెళ్ళామో దాని గురించి మాట్లాడేసుకోకూడదు, కాస్త విశ్రమించాలి ఒక రోజు. 7 రోజులు అయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో చెప్పాడు, నేను ఇలా ఇష్టి చేస్తున్నానయ్యా అశ్వమేధ యాగం, మీరు కూడా వచ్చి మా పురోహితులతో కలిసి ముందు ఉండి మా చేత ఇష్టి జరిపించి నాకు సంతానం కలిగేటట్లుగా మీరు నన్ను అనుగ్రహించండి అని. సాధు తప్పకుండా చేయిస్తా చెప్పాడు ఆయన. చెప్పి అనుగ్రహించాడు. వెంటనే ఈ శాంతాదేవిని ఈ ఋష్యశృంగుల వారిని అనుజ్ఞ తీసుకుని రామపాదుడి దగ్గర రథం ఎక్కించుకుని అయోధ్య పట్టణానికి తీసుకొచ్చాటండి దశరథుడు. చూడండి, అయోధ్యలో అడుగు పెట్టడే ముందుగానే రాజుగారి ఆజ్ఞ ప్రకారం ప్రతి ఇల్లు కూడా ఆవు పేడతో అలికేశారు. ముగ్గులు పెట్టారు, రత్న చూర్ణాలతో ముత్యాల చూర్ణాలతో ముగ్గులు పెట్టారు. ప్రతి వీధిలో కూడా అటువైపు ఇటువైపు అరటి మోదలు కట్టారటండి. దీపస్తంభాలు ఏర్పాటు చేశారు, చక్కగా అలంకరించారు, జెండాలు ఎగరవేశారు. ఋష్యశృంగుల వారిని ఆదరంగా ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా ఋష్యశృంగుణ్ణి శాంతాదేవిని లోపలికి తీసుకువెళ్ళి ఆహ్వానించి కూర్చోబెట్టారు. ఇక్కడికి వచ్చాడండి వశిష్ఠుడు. అయ్యా, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు నువ్వు చెప్పాడు ఋష్యశృంగుడు కూడా. అశ్వమేధ యాగం చేసేటప్పుడు మొట్టమొదట గుర్రాన్ని విడిచిపెడతారు. ఆ గుర్రాన్ని విడిచిపెట్టమన్నాడు. గుర్రం బయలుదేరింది. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది. ఎప్పుడు విడిచిపెట్టారు? చైత్రమాసం ప్రారంభంలో విడిచిపెట్టారు. మళ్ళీ చైత్రమాసం వచ్చేటప్పటికి వచ్చింది ఆ గుర్రం. ఈ చైత్రమాసం వచ్చేంత వరకు ఈ మధ్యలో ఏం చెయ్యాలి అని అంటే ఈ లోపు దీక్షను స్వీకరించాడు రాజుగారు. దీక్ష తీసుకుని మొట్టమొదట సాంగ్రహణేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు. ఈ సంవత్సర కాలంలో అంటే గుర్రం వెళ్ళి వచ్చే లోపు చేయవలసిన క్రతువులు ఇవన్నీ కూడా సాంగ్రహణేష్టి, బ్రహ్మౌదనము, మేధ్యాస్వబంధనము, స్వాపనము, ప్రోక్షణము, విమోచన కృత్యాది క్రతువులన్నింటినీ కూడా పూర్తి చేశాడు. గుర్రం వచ్చింది. వచ్చిన తరువాత యజ్ఞకర్మలకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసే పెద్దలందరినీ నియమితులను చేశారు. ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి యజ్ఞంలో వశిష్ఠుల వారు పిలిచారు. చూడండి, ఇందులో ఇటుకల్ని ఏర్పాటు చేయడానికి, శృవాది ఉపకరణములు చేయడానికి, అంటే అక్కడ యజ్ఞంలో హవిస్సులు వేయడానికి ఉపయోగించే పరికరాలు, ఇవి చేసే వడ్రంగుల్ని కూడా పిలిపించారట. అంతేకాదు నువ్వు బావులు త్రవ్వేటటువంటి వారిని, అంటే ఫలానా రాజుగారు యజ్ఞం చేస్తున్నారని తెలియగానే అన్ని ఊళ్ళ నుంచి అందరూ బళ్ళు కట్టించుకుని నడక మార్గంలో వస్తూ ఉండేవారు. అందరూ కూడా ఎవరెవరికి పిలుపులు అక్కడ వెళ్తే గొప్ప అన్నదానం జరుగుతుంది, మనం వెళ్దాం అనుకుని వచ్చేవారు కొంతమంది ఉంటారట. ఆ యజ్ఞాన్ని చూద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఆహ్వానాన్ని అందుకున్న రాజులు, వారి పరివారాలు, వాళ్ళ యొక్క గురువులు, వాళ్ళ యొక్క ఋషులు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఉంటారట. వాళ్ళందరికీ మార్గం మధ్యలో దాహం వేస్తే వాళ్ళకి దాహం తీరడానికి నూతులు త్రవ్వేటటువంటి వారు వాళ్ళు ఉన్నారటండి. లేఖకులు, లేఖ ద్వారా పంపించేటటువంటి ఉత్తరాలను పంపేవాళ్ళు. అంతేకాదు శిల్పులు, చిత్రకారులు, రస భావములు కలిగినటువంటి కవులు, నటులు, నర్తకులు, సచ్చరిత్ర కలిగినటువంటి శాస్త్రజ్ఞులు, వీళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. చూడండి, మీరందరూ కూడా రాజాజ్ఞని అనుసరిస్తూ యజ్ఞ కార్యాలలో నిమగ్నులు అవ్వండి. మీకు ఏ ఏ పనులైతే నిర్దేశిస్తారో ఆ పనులు మీరు పూర్తి చేయండి అని చెప్పాడు వశిష్ఠుడు. వాళ్ళందరూ తప్పకుండా చేస్తామన్నారు. ఏం చెయ్యాలో తెలుసా? ఈ యజ్ఞం చూడడానికి పురజనులు వస్తారు, జానపదులు వస్తారు, మ్లేచ్ఛ జాతి వాళ్ళు వస్తారు, వివిధ దేశ ప్రజలు వస్తారు. వాళ్ళందరికీ చక్కగా మీరు భవనాలు, సత్రాలు ఏర్పాటు చేయాలి.
ఆ సత్రాలు అనేటటువంటి వెంటనే ఎండకో వానకో గాలికో పడిపోయేలా ఉండకూడదు సుమా, కాస్త దృఢంగా ఉండాలి. అంతేకాదు అతిథులు వస్తారు, వాళ్ళకి ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేయాలి. రాజులు వస్తారు, వాళ్ళకి ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి విలాసవంతంగా వాళ్ళకి పరిచర్యలు చేయడానికి ఎవరికి వాళ్ళ మనుషుల్ని నిర్దేశించాలి. వాళ్ళకి అన్నపానాదులు లోటు లేకుండా ఎప్పటికప్పుడు సమకూరేలా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా ఎవరికి లోటు రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మీది అన్నాడు. చూడండి ఎంతటి పకడ్బందీగా చెప్తున్నాడో వశిష్ఠుడు ఇక్కడ. అంతేకాదయ్యా, అన్ని వర్ణాల వారు వస్తారు యజ్ఞం అంటే. ఈ వర్ణం వారికే పిలుపని కాదు, అన్ని వర్ణాల వారికి సమమైనటువంటి వారి స్థాయిని బట్టి అందరికీ కూడా వాళ్ళకి చక్కనైనటువంటి సత్కారాలు జరగాలి, ఇందులో లోటు రాకూడదన్నాడు వశిష్ఠుడు. చూడండి ఎంత గొప్ప ఆదరణ రాజు యొక్క పరిపాలనలో. ఎవరూ కూడా కామక్రోధాలకు లోనై చిన్నబుచ్చుకోకూడదు సుమా, చిన్నబుచ్చుకునేలాగా మీరు ప్రవర్తించకూడదు వాళ్ళ యందు అని చెప్పాడు. అర్హతని బట్టి గౌరవం అందజేయండి, అందరినీ ధనంతో ఆనందింపజేయండి, ధనాన్ని ఇవ్వండి, మృష్టాన్న భోజనాలు పెట్టండి అన్నాడు. అందరూ ఆనందించాలి. ఎంత గొప్పగా వచ్చిన వాళ్ళు ఆనందిస్తే యజమానికి అంతటి ఆనందం, సౌఖ్యం చెప్తున్నాడు. అయ్యా, దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయ. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ఇక్కడ. దాత అనేటటువంటి వాడు ఉన్నాడు అంటే, ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడూ కూడా అనాదరణ అనేటటువంటిది చూపించకూడదు. ఒకటికి ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వడం, ఇంకొకటికి ఇచ్చేటప్పుడు చిన్నబుచ్చుకుంటూ ఇవ్వడం ఉన్నదే, దీనివల్ల చాలా ప్రమాదం దాతకి. ఎవరిని పిలిచినా వాడిని సమానంగా సత్కరించి సమానంగా వాడి యోగ్యతను తగ్గట్టుగా వాడిని సంతృప్తి పరిచి పంపించాలి. అందువల్ల ఆదరణ, మనం ఎవరినైనా దానాన్ని పిలిచినా, ఎవరినైనా అతిథిగా ఇంటికి పిలిచినా వాళ్ళని దైవస్వరూపంగా చూడమని అందుకుని శాస్త్రం చెప్పింది. ఎందుకని? అతిథి సేవ కన్నా గొప్ప సేవ మరొకటి లేదు. అతిథి దేవో భవ, దేవతల్లో అతిథిని కూడా చేర్చారు. అతిథిని కనుక ఇబ్బంది పెట్టినా, అతిథి చిన్నబుచ్చుకునేలా చేసినా దానివల్ల ఇంటి యజమాని దెబ్బతింటాడు. జాగ్రత్త సుమా. అంటే దశరథుడికి ఇబ్బంది, అది దశరథుడికి మాత్రమే వర్తించదు, ప్రతి ఇంటి యజమానికి వర్తిస్తుంది. నువ్వు 100 మందిని పిలిచి భోజనం పెట్టలేవు, 10 మందినే పిలువు. నువ్వు చక్కగా ఆనందింపజేస్తూ వాళ్ళ 10 మందికి దగ్గరుండి వడ్డించు, వాళ్ళని ఆనందింపచేయి. అబ్బా, సంతృప్తి అయిన భోజనం పెట్టాడయా, చక్కగా చూసుకున్నాడు, వాళ్ళ ఇంటిలో మనిషి కింద కన్నా ఎక్కువగా చూసుకున్నాడు అని వేళగా చూడు. ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరే నువ్వు పిలిచావు అంటే ఆదరణతో చూడాలి. అది చెప్పాడు. తతప్రీతో అవజ్ఞయ నదాతవ్యం కస్య చిల్లీలయాపివ అవజ్ఞయ కృతం హన్యాత్ దాతారం నాత్ర సంశయ. దాత నశిస్తాడు ఒకవేళ అలా చూడకపోతే. అందరికీ వర్తమానం వెళ్ళాలన్నాడు, రాజులందరికీ. కాశీరాజుకు పంపించండి. అలాగే కైకేయి యొక్క తండ్రి గారు కేకేయ మహారాజు గారికి ఆహ్వానం పంపించమన్నాడు. రాబోయే రోజుల్లో రామచంద్ర ప్రభువుకి దశరథుడికి జనకుడికి వచ్చే సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని జనకుడికి కూడా ఆహ్వానం పంపించమన్నాడండి వశిష్ఠుడు. సుమంత్రుడు వీళ్ళందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపించాట రమ్మని. రాజులందరికీ ఆహ్వానం వెళ్ళింది. చూడండి, ఋష్యశృంగ మహర్షి వారు ఆదేశం ప్రకారం మంగళకరమైనటువంటి తిథి వార నక్షత్రములతో కూడుకున్నటువంటి సుముహూర్తంలో దశరథ మహారాజు శంఖ దుందుబి మృదంగాది మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా, వేద పండితులు మంత్రాలు జపిస్తూ ఉండగా యాగశాల ప్రవేశం అనేటటువంటిది చేశారు. చేసి ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇష్టి అనేటటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేటప్పుడు ఉపసదము, మీమాంస, కల్పసూత్రాలు అనుసరించి అధర్వణ వేద మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రభాగం నడుస్తోంది. అక్కడ చెప్తున్నారు, 4 దిక్కుల యజ్ఞగుండానికి 4 వైపులా బ్రహ్మ, అధ్వర్యు, హోత, ఉద్ఘాత అనేటటువంటి 4గురిని ఏర్పాటు చేశారు. ఇందులో యజ్ఞం జరిగినటువంటి దినములో అన్ని రోజుల్లో కూడా ఆకలి దప్పులతో ఉన్నవాడు ఎవడూ లేడుటండి.
ఎవడొచ్చినా సరే అనాదరం లేదు, అందరికీ భోజనాలు పెట్టారు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు కూడా విద్వాంసుడే, విద్వాంసుడు కానివాడు లేడు. ఒక్కొక్కడు 100 మంది శిష్యుల్ని 1000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని వచ్చారట. వాళ్ళందరికీ ఆతిథ్యాలు జరుపుతున్నారు. రోగగ్రస్తులు లేరు, వృద్ధులు, స్త్రీలు, బాలబాలికలు వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తూ వారికి భుజించడానికి అన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదండి, పాకశాస్త్రం తెలిసినటువంటి సకల వంట వాళ్ళని దేశాల నుంచి కూడా తెప్పించాట దశరథుడు. ఏ దేశం వాళ్ళకి ఏ ప్రాంతం వంట కావాలో ఆ ప్రాంతం వంట చేయించి వాళ్ళకి పెట్టాట. బ్రాహ్మణోత్తములు ప్రశంసలతో దశరథుడు యొక్క యజ్ఞాన్ని కొనియాడారు. ఏమి వంటలు, ఏమి వైభవం, ఏమి ఆతిథ్యం ఇది, ఇలాంటిది మేము నా భూతో నా భవిష్యత్తు మేము చూడలేదంటున్నారట. వాక్చతురులతో ప్రజ్ఞాశీలురైనటువంటి బ్రాహ్మణులు హోమ కార్యక్రమాలు చేస్తూ మధ్యలో ఖాళీ సమయాల్లో వేదాంత చర్చ, శాస్త్ర చర్చ, పాండిత్య చర్చ, అన్ని చర్చలు పెట్టుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉండగా అక్కడే 2 రెక్కలతో కూడుకున్నటువంటి గరుత్మంతుడి ఆకారంలో బంగారపు ఇటుకలతో ఏర్పాటు చేయబడినటువంటి గరుత్మంతుడి యొక్క రూపంలో ఉన్నటువంటి యజ్ఞ గుండాన్ని ఏర్పాటు ఒకటి చేశారు. మామూలుగా గరుత్మంతుడితో కూడుకున్న యజ్ఞవలయం 6 వరుసలతో ఉంటుంది. కానీ ఇది అశ్వమేధ యాగం కాబట్టి దానికి 3 రెట్లు ఉండాలి. అంటే 18 వరుసలు వేసి ఇక్కడ యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు కూడా వచ్చి యజ్ఞాశ్వాన్ని పూర్తిగా సేవించారు. వపని తీసుకొచ్చి, మేకపోతుని తీసుకువచ్చి దాని యొక్క వపని తీసుకొచ్చి అక్కడ వేస్తారు యజ్ఞగుండంలో. దాని యొక్క వాసనని పీలుస్తారు వీళ్ళు, దశరథుడు వాళ్ళ ముగ్గురు భార్యలు కూడా. త్రేతాయుగంలోనండి, ఇప్పుడు లేవు అశ్వమేధ యాగాలు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగే విషయం చెప్తున్నాను ఇక్కడ. తరువాత ఋత్విజులందరూ కూడా శాస్త్ర ప్రకారంగా దశరథుడి యొక్క హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేస్తే కౌసల్యాదేవి యజ్ఞాశ్వాన్ని సేవించి యూపస్తంభాలు ఏర్పాటు చేశారటండి. 21 యూపస్తంభాలు. 21 యూపస్తంభాలు కూడా ఎంతంత పొడవు ఉన్నాయి అని 21 అంగుళాలు అంటారు. 21 అంగుళాలు ఆర్షి అంటే 21 అంగుళాలు. దానిని అలాంటి ఆర్షులు 24 ఆర్షులతో ఉన్నదిట. అంటే 42 అడుగులు ఉన్నది ఒక్కొక్క యూపస్తంభము కూడా. 42 అడుగులతో ఉన్న యూపస్తంభానికి ఒక్కొక్క యూపస్తంభం దగ్గర ఒక్కొక్క జంతువుని కట్టారమ్మ. వాటిని పూజించారు. యూపస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ యూపస్తంభాలను పూజించారు. చతుష్టోమము మొదటి రోజు చతుష్టోమం జరిగింది. 2వ రోజు ఉక్త్యము అనేటటువంటి కార్యక్రమం జరిగింది. 3వ రోజున అతిరాత్రము అనేటటువంటి కార్యక్రమం జరిగింది. 3 రోజుల కార్యక్రమం ఉండేది. దశరథుడు జ్యోతిష్టోమము, ఆయుర్యాగము, అతిరాత్రము, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామము అనేటటువంటి 6 విధాలైనటువంటి క్రతువుల్ని కూడా చేశాడు. ఈ విధంగా చేసి 10 లక్షల గోవుల్ని దానం ఇచ్చాడు. అంతేకాదు 10 కోట్ల బంగారు నాణాలని దానం చేశాడు చేయించిన వృత్తిక్కులకి. చూడండి, ఇలా ఉండగా యాగాన్ని చూడడానికి బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు. బ్రాహ్మణులకి కూడా వచ్చిన బ్రాహ్మణులందరికీ ధనదానాదులన్నీ కూడా చేశాట ఆయన. ఇక్కడ చేతిలో ఉన్నటువంటి కంకణం ఒకటి తీశాట దశరథుడు. తీసి ఒక బీద బ్రాహ్మణుడు, ధనం లేనటువంటి ఒక బీద బ్రాహ్మణుడు వస్తే ఆయనకి అంతా దానం చేసేసాడు. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు వచ్చాడు ఓ బ్రాహ్మణుడు, ఆయనకి ఆ చేతి కంకణం తీసి ఇచ్చాట, తీసుకోమని. అంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేశాడు దాన ధర్మాల కింద. ధర్మం ఉందనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ధనం అంతా. ధర్మం లేకపోతే అక్కడ మనం ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాం. అది చూపిస్తారు. కాబట్టి దక్షిణలు ఈ విధంగా ఇచ్చిన తర్వాత పుత్రప్రాప్తి కోసం అయ్యా నా చేత పుత్రకామేష్టి చేయించండి అని దశరథ మహారాజు గారిని వశిష్ఠ మహర్షి వారు ఋష్యశృంగుడి దగ్గరికి పంపించారు. పంపిస్తే ఋష్యశృంగుడు అన్నాడు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తున్నాను. నువ్వు చక్కనైన అశ్వమేధ యాగం చేశావు కదా, ఈ అశ్వమేధ యాగంలోనే ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్
అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. అధర్వ శిరస్సు అనేటటువంటి మంత్రభాగం నుండి తీయబడినటువంటి మంత్ర రాశి చేత నీకు ఇష్టి చేయిస్తాను, దీనివల్ల నీకు 4 పుత్రులు పుడతారు. వశిష్ఠుడు ఆశీర్వదించాడు, ఋష్యశృంగుడు ఆశీర్వదించాడు. మహర్షుల మాట అన్నారు అంటే అది జరిగి తీరుతుందండి. దేనివల్ల? వాళ్ళ నోరు మంత్రపూతము అయి ఉండడం వల్ల, నిత్యానుష్ఠానం వల్ల, ఉపాసన వల్ల వాళ్ళు ఏది చెప్తే అది జరిగి తీరుతుంది. అందువల్ల వెంటనే అక్కడ ఆ మాట చెప్పగానే ఇష్టి చేయడం ప్రారంభం చేశారు. ఆ ఇష్టి చేసినప్పుడు ఏమిటి? దేవతల్ని పిలుస్తున్నాడు ఋష్యశృంగుడు. మనం చేయిస్తే కనిపించరు, ఋష్యశృంగుడు చేయిస్తున్నాడు కాబట్టి దేవతలందరూ క్యూ కట్టారట. ఆయన స్వాహ అనగానే చేయి పట్టడానికి ఇలాగ ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ. ఎవే ఇంద్ర రెడీగా ఉన్నావా, రా వచ్చి స్వీకరించు అనగానే ఇంద్రుడు వచ్చి 2 చేతులు పట్టాట, యముడు వచ్చి 2 చేతులు పట్టాట. నమో బ్రహ్మణే, బ్రహ్మగారు వచ్చారు, ఆయన నమస్కారం, ఆయన 2 చేతులు పట్టాడు, హవిస్సు స్వీకరించాడు. వీళ్ళందరూ ఆ యొక్క యజ్ఞశాలలోకి వచ్చి వారికి నిర్దేశించిన స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. మనం ఆవాహన చేస్తామే, ఆ ఆవాహన ప్రదేశాల్లో కూర్చున్నారు. వాళ్ళు కూర్చుంటే దేవతలకి బ్రహ్మగారికి జరిగిన డిస్కషన్. ఏమిటి ఈ డిస్కషన్ అంటే, వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, నువ్వు ఏదైతే చేయకూడదో ఆ పని చేసి మమ్మల్ని ఈరోజు చాలా బాధ పెట్టావు అన్నారు. ఏమయ్యా ఏం జరిగిందన్నాడు బ్రహ్మగారు ఏమీ తెలియనట్టుగా. రావణాసురుడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం మానవుడి వల్ల మాత్రమే నీకు మరణం అన్నావు. అలాంటి మానవుడు భూలోకంలో ఎక్కడున్నాడు? వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు రోజును, వాడి బాధలు మేము పడలేకపోతున్నాం. ఏదో ఒక ఉపాయం చేసి వాడు మరణానికి ఏదో ఒక స్వస్తి వచనం నువ్వు చెప్పవయ్యా అని ప్రార్థించాను. ఎందుకుట? నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాలిన మారుత చలోర్మి మాలితం దృష్ట్వా సముద్రం ఇవకంపతే. వాడు నడుచుకుంటూ వెళ్తే సముద్రుడు తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించడానికి లేదు, అంటే తరంగాలు రాకూడదు, అలలు రాకూడదు, సముద్రుడు నదిలాగా ప్రవహించాలట. సూర్యుడు చల్లగా ఉండాలట, వాడు రోడ్డు మీదకి వస్తే. వాయుదేవుడు గట్టిగా వీచకూడదుట, సమానంగా పిల్లగాలులు వీయాలట. వాడు ఉత్తరీయం కదలకూడదు అన్నాడు. ఇలాగా పంచభూతాల్ని శాసనం చేశాడు రావణాసురుడు. దేవేంద్రుడిని అదుపులో పెట్టాడు, శనీశ్వరుని తీసుకొచ్చి బంధించాడు రాజ్యంలో. చూడండి, ఎవరైనా ఎవరి శాసనాన్ని మీద ఆధారం చేసుకుని నడుస్తారండి? పరమేశ్వరుడు యొక్క శాసనాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు నడుస్తారు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవ ఇచ్చుచ్యుతే మూర్తి భవస్య పరమాత్మన. ఒక నీరు తన చెలియల కట్ట దాటకుండా సముద్రుడు ఆ నీరు ఉండేలాగా చూస్తున్నాడంటే ఇది ఈశ్వర శాసనం వల్ల. అగ్నిహోత్రుడు రోజు మన ఇంటిలో వంటవాడి కింద ఉన్నాడు అంటే అది ఈశ్వర శాసనం వల్ల. ఆయన తలుచుకుంటే ఇంటినే తగలబెట్టగలడు, కానీ మనకి వడ్డించులాగా చేస్తున్నాడు అంటే అది ఈశ్వర శాసనం. వాయువు మనకి అందుతోంది అంటే అది ఈశ్వర శాసనం. వాయువు తలుచుకుంటే వీటన్నింటినీ కూడా లేపేయగలడు, కానీ అలా ఉండకుండా మనకి సరియంగా ఎంత కావాలో అంతా వీస్తున్నాడు. ఈశ్వర శాసనం కాదని మీరు నా శాసనంతో పని చేయాలని తన యొక్క గర్వంతో, బలగర్వంతో, తపోశక్తితో, తనకున్న అధికారంతో యజమాయిషి చలాయిస్తున్నాడు అధర్మంగా. ఇలాంటి వాడిని చూసి దేవతలు కూడా వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడు ఎప్పుడు దిగిపోతాడా చూస్తూ ఉంటారు. వాడికి దైవశక్తి ఉండదు. అందువల్ల దేవతలందరూ కోరుకున్నాడు వీడు ఎప్పుడు పోతాడో అని. అధికారం వచ్చింది కదా అని దాన్ని దుర్వినియోగం చేయకూడదండి. పరమేశ్వర అనుగ్రహంగా విభూతి కింద పరమేశ్వర సేవ నాకు దొరికిందని ప్రతి మనిషిలో పరమేశ్వరుణ్ణి చూసి వాళ్ళకి సేవ చేయాలి అధికారంలో ఉన్నవాడు. అందుకని నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ ఉంటుంది వాడిలో. ఆ విష్ణువాంశ ఉన్నప్పుడు పరిపాలనా పోషణా బాధ్యత వాడికి లభించినప్పుడు దాన్ని వాడు సద్వినియోగం చేసుకోవాలి. అధికారాన్ని దుర్వినియోగం చేసి గర్వాన్ని పొందకూడదు సుమా అని చెప్పారు అందుకునే శాస్త్రం. అందువల్ల వాడు అధికారాన్ని పొంది గర్వాన్ని పొందాడు తపోశక్తి వల్ల. వాడిని మీరు ఎప్పుడు దించేస్తారు? కంగారు పడకండి అయ్యా, వాడికి దగ్గర పడ్డాయి రోజులు. వాడు ఎవరి చేతిలో చావకూడదని వరం కోరుకున్నాడు.
వాడు ఒక్క మనిషి చేతిలో మాత్రం వరం కోరుకోలేదు, వాడిని సంహరించేవాడు మానవుడే అని చెప్తూ ఉండగా ఈలోపు ఒక గొప్ప ప్రకాశం ఆకాశంలో నుంచి భూమి మీదకి దిగుతోంది. ఎవరా? ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. మహాపురుషుడు విష్ణు, మహాపురుషుడు మహానుభావుడు, భూతభవ్య భవత్ ప్రభు, భూతములు అన్నిటికీ కూడా ప్రభు ఆయన. పీతవాసం శ్రీవత్సాంకం, అటువంటి పచ్చటి పట్టుపుట్టని కట్టుకుని శ్రీవత్సం ముద్రతో శంఖచక్ర గదా పద్మములతో స్వామివారు కనిపించారు. అందరికీ సాక్షాత్కరించారు ఆ యజ్ఞగుండంలో. అందరూ నమస్కారం చేశారు స్వామికి. అయ్యా మహానుభావ, మేము వేడుకుంటున్నాం మేమందరం అన్నారు. ఏమిటని? ఈ దశరథ మహారాజు గారు ఉన్నారు, ఈయన సమర్థుడు. వీళ్ళకి ఈయనకి 3 భార్యలు ఉన్నారు. దక్ష ప్రజాపతి కూతుర్లకి ఎంత శక్తి ఉన్నదో వీళ్ళ ముగ్గురికే అంత శక్తి ఉన్నది. వీళ్ళు శ్రీ, హ్రీ, కీర్తి అనేటటువంటి వాళ్ళతో అంతటి శక్తి సంపన్నులు వీళ్ళు ముగ్గురు కూడా. అందువల్ల ఇలాంటి వీళ్ళ ముగ్గురికి నువ్వు 4 రూపాలలో పుత్రుడి కింద ఉదయించు అని వాళ్ళు కోరుకున్నారు. చూడండి, మానవుడిగా అవతరించి యుద్ధాన్ని చేసి రావణాసురుని హతమార్చమన్నారు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడితే ఆయన మనసులో అనుకున్నట్టు విష్ణుమూర్తి వారు, నేను తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. దశరథుడికి నేనే 4గురిగా పుడతాను అని మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఎవరు? విష్ణుమూర్తి. అంటే మనం రామాయణం, వాల్మీకి రామాయణాంతర్గతంగా చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే 4 కూడా. ఈ 4 కూడా కాస్త అంశాభేదాలతో పుట్టారు. పరిపూర్ణ అంశగా రామావతారం రామచంద్ర ప్రభు వచ్చారు. ఇలా మనసులో అనుకున్నాడు. 1 కాదు 2 కాదు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిజ వత్స్యామి మానుషే లోకే పాలయాన్ పృథివీమిమాం. 11,000 సంవత్సరాలు భూమి మీద ఉంటారు. అంటే రామాయణంలో రామచంద్ర ప్రభు యొక్క అవతార ప్రయోజనం కేవలం రావణాసురుని సంహారం చేయడం కాదండి. రావణాసురుని సంహారం చేసేస్తే రావణాసురుడు చనిపోగానే అవతారం పరిసమాప్తి చేసేయాలి. మీరు ఏ అవతారమైనా చూడండి, నృసింహావతారం వచ్చింది, హిరణ్యకశిపుణ్ణి చంపి యొక్క అవతారం చాలించాడు. అలాగే వామనుడై బలిని తొక్కిన తర్వాత మళ్ళీ అవతారం చాలించాడు. కానీ రామావతారం అలా చాలించలేదు. రావణాసురుని సంహారం చేసేసిన తర్వాత 10,000 సంవత్సరాల పైచిలుకు రామచంద్ర ప్రభు భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేశాడు. ఎందుకని? రాజు అనేటటువంటి వాడు ఎలా పరిపాలన చేయాలో, మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో, మనిషి అనేటటువంటి వాడు తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, అన్నగారితో ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, అంటే ఎవరి ఏ ధర్మాన్ని ఎలా మానవుడు ఆచరించాలో తాను ఆచరించి చూపించాడు. ఇలా మనల్ని ఆచరించమన్నాడు. ఇది చెప్పడం కోసం విష్ణువు యొక్క సంకల్పం ఏ విధంగా అయింది అంటే, నేను మనుషులకి మార్గనిర్దేశకత్వం చేయడం కోసమని 11,000 సంవత్సరాలు భూమి మీద ఉంటాను, రాజుగా మనుషుడిగా అన్నాడు. అనుకుని అయిన తర్వాత ఆయన అన్నాడు, సరే ఆయన ఓ సంకల్పం అనుకున్నాడుగా మనసులో, మీరేమనుకుంటున్నారో చెప్పండి దేవతలారా, నేనేం చేయమంటారు, మీ కోరిక ఏమిటి? మీరు నన్ను రావణాసురుని హతమార్చండి, దశరథుడికి పుత్రుడిగా పుట్టండి అన్నారు. సరే, నేను ఏం చేస్తే, ఎలా వస్తే భూమి మీదకి మీకు ఆనందం కలుగుతుందో చెప్పమన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నాడు, ఆయన అయ్యా మహానుభావ, మానవుల చేతిలోనే వాడు మరణిస్తాడు, మీరు మానవుడిగానే రావాలి. ఏదో శక్తులు ఉపయోగించి ఏదో నృసింహస్వామిలాగా, పరశురాముడిలాగా, లేకపోతే వామనుడిలాగా వచ్చే సంహారం చేసేయడం కాదు. మీ శక్తిని ఉపయోగించి మీరు మానవుడిగా రావాలి. ఏ శక్తి లేని మానవుడు ఎలా ఉంటాడో అలా రావాలి. మీరు భూమి మీద మీరు స్వయంగా శక్తి సంపాదించుకోవాలి. మానవుడు ఎలా ధర్మాన్ని అర్జించి తపస్సుని పొంది శక్తి సంపాదించుకుంటాడో అలా మీరు సంపాదించుకోవాలి. తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి, ఉండి బయటికి రావాలి.
వచ్చి అప్పుడు మీరు మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలన్నాడు బ్రహ్మగారు. నానావిధేభ్య భూతేభ్య భయం నాణ్యత్ర మానుషాత్. రావణాసురుడు ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసానండి. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారు విష్ణువుతో చెప్తున్నాడు. మానవుడు అంతటి చులకన మరొక వాడు లేడు, అంత చులకనాభావం ఉంది. వాడు నన్నేమీ చేయలేడు. మానవుడు వాడి శక్తి నా శక్తి ముందు అసలు నిలబడదు. మిగతా వాళ్ళకి ఏవేవో శక్తులు ఉన్నాయి కానీ మానవుడికి ఆ శక్తి లేదు. అలాంటి మానవుడు నన్ను ఏమీ చేయలేడు కాబట్టి మానవుల్ని విడిచిపెడుతున్నాను, మిగతా వాళ్ళ చేతుల్లో నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు మానవుల యొక్క శక్తి ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పాలి మీరు. మహానుభావ, మానవుడంటే ఏదో మృతప్రాయం కాదు, వాడేదో మృతపిండంగా ఏదో కదలని వస్తువు కాదు. వాడు తలుచుకుంటే దేవతలని సైతము కూడా జయించగలడు అని మీరు నిరూపించాలి భూమి మీదకి వచ్చి. అంటే మానవుడిలో ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి మొట్టమొదట తీసి మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పినవాడు రామచంద్ర ప్రభు. అందువల్ల మీరు రాముడిగా రావాలి, దశరథుడి కుమారుడిగా రావాలి అంటే తథాస్తు స్వామివారు అన్నారు. ఆయన సంకల్పం అదే కదా, శివ సంకల్పం తోడయిందంతే. తప్పకుండా వస్తానని అంతర్ధానం అయ్యారు శ్రీ మహావిష్ణువు. అంతర్ధానం అయితే ఈలోపు యజ్ఞం జరుగుతోంది. ఈ యజ్ఞం మధ్యలో నుంచి ఒక పురుషుడు పైకి వచ్చాడు. యజ్ఞ పురుషుడు ఎర్రటి వస్త్రాలు ధరించాడు. సింహపు జూలి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వెంట్రుకలు శరీరం మీద అతనికి. అంతేకాదు శరీరం నల్లగా ఉందిట, ముఖం ఎర్రగా ఉందిట. చేతిలో ఒక బంగారు పాత్రని పట్టుకున్నాడు, పైన ఒక వెండి పాత్ర ఉన్నది. అయ్యా దేవతలు నన్ను పంపారు అన్నాడు ప్రత్యక్షమై. అయ్యా ఎవరు మీరు, నేను ఏం చెయ్యాలి, నా కర్తవ్యం చెప్పండి అన్నాడు దశరథుడు. దేవతలు నన్ను పంపారు, నీ యజ్ఞాన్ని సంతోషించారు, ఇదిగో నీకు ఈ పాయసాన్ని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదంతు నృపసార్దూల పాయసం దేవనిర్మితం. ఈ పాయసం ఉన్నదే ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి పాయసం, సాధారణమైన పాయసం కాదు. ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఇది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు శ్రేయస్సునిస్తుంది. భార్యాణం అనురూపాణం అస్నిదేది ప్రయశ్చవై. నీకు పుత్ర సంతానాన్ని కలగజేస్తుంది. ఎలాగా? తాసుత్తం ప్రాప్స్యతే పుత్రం యదర్థం యశసే నృప. నీ భార్యల ముగ్గురికి ఈ యొక్క తీసుకువెళ్ళి ఈ పాయసాన్ని ఇవ్వు, వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళ యందు నీకు 4 పుత్రులు జన్మిస్తారు. ఈ పాయసానికి ఆ శక్తి ఉన్నది అని చెప్పి తాను అంతర్ధానం అయ్యాడు. 3 ప్రదక్షిణలు చేశాట నమస్కారం చేసి దశరథుడు. ఆయన అంతర్ధానం అయ్యాడు. నిర్ధనుడికి ఈ పేదవాడికి ఒక ధనపు మూట కలిగి దొరికితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందపడ్డాట దశరథుడు. దశరథుడు ఆనందపడి భార్యల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా విభాగం చేశాడు అని. ఇప్పుడు దశరథుడు ధర్మాత్ముడా కామాత్ముడా ఈ ప్రశ్న కూడా ఉంటుంది చాలామందిలో. అది రేపొద్దున డిస్కస్ చేసుకుందాం మనం. అయితే వచ్చినటువంటి పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని 8 భాగాలు చేశాట. 8 భాగాలు చేసి 5 భాగాలు పెద్ద భార్య ధర్మపత్ని కాబట్టి మొట్టమొదటి 5 భాగాలు భార్య పెద్ద భార్యకి ఇచ్చాడు. మిగిలిన 3 భాగాలు చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చాడు. ఇక మధ్యలో సుమిత్ర ఉన్నదిగా, కౌసల్యతోనూ కైకేయితోనూ చెప్పాడు, మీరిద్దరూ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆవిడికి ఇవ్వచ్చు పాయసం అంటే. వెంటనే కైకేయి అన్నది, నా పాయసంలో సగ భాగం నేను ఇస్తున్నాను సుమిత్రకని. ఆవిడ దాంట్లో సగం పాయసం తీసి ఆవిడకి ఇచ్చింది. అంటే 3 భాగాల్లో 1.5 భాగం ఆవిడ తీసుకున్నది సుమిత్ర. ఇక కౌసల్యాదేవి కూడా 1.5 భాగం ఇచ్చిందండి. అయితే ఇప్పుడు మిగిలిందంతా అని కౌసల్యాదేవికి 3.5 భాగం కౌసల్యాదేవి దగ్గర ఉన్నది. కౌసల్యాదేవి ఇచ్చిన 1.5, కైకేయి ఇచ్చిన 1.5 కలిపి 3 భాగాలు సుమిత్ర దగ్గర ఉన్నాయి. ఇక చివర 1.5 భాగము కైకేయి దగ్గర ఉన్నది. ఇప్పుడు చూడండి, కౌసల్యాదేవి ఇచ్చినటువంటి భాగం నుండి సుమిత్రాదేవికి లక్ష్మణుడు పుట్టాడు. కైకేయి ఇచ్చినటువంటి భాగం నుండి ఆ సుమిత్రాదేవికి శత్రుఘ్నుడు పుట్టాడు. అందుకనే రామస్పర్శతో వచ్చినటువంటి కౌసల్యాదేవి స్పర్శతో వచ్చిన పాయసం వల్ల, రాముడి ద్వారా వచ్చినటువంటి పాయసం వల్ల లక్ష్మణుడు ఎప్పుడూ రాముడిని విడిచిపెట్టలేదు.
కైక ద్వారా వచ్చిన పాయసం ద్వారా వచ్చిన శత్రుఘ్నుడు భరతుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వీళ్ళు తీసుకుని పాయసం స్వీకరించగానే గర్భాన్ని దాల్చారటండి. కొన్ని నెలలకి గర్భంలో పెరుగుతున్నారు పిల్లలు. 12 మాసాలు గడిచింది. 12 మాసాలు గడిచిన తర్వాత తతో యజ్ఞ సమాప్తేతు, ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత ఋతూనాం షట్ సమత్యయు, 12 మాసాలు గడిచాయి. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ, 12వ నెలలో చైత్రమాసంలో నవమికే తిథౌ, నవమికే తిథౌ అనడం వల్ల అష్టమితో కూడిన నవమి అని చెప్పారు. అంటే సూర్యోదయ కాలానికి అష్టమి ఉన్నదిట, మధ్యాహ్న కాలం రామచంద్ర ప్రభు పుట్టే సమయానికి నవమి వచ్చిందన్నారు. నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోశ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పదా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయాద్రామం సర్వలక్షణ సంయుతం రమారమణ గోవింద గోవింద. 12 మాసాలు గడిచిన తరువాత కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయిటండి. రవి, కుజ, గురు, శుక్ర, శని. ఈ 5 గ్రహాలు కూడా, రవి మేషంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, గురుడు కర్కాటకంలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు. వీళ్ళందరికీ ఉచ్చస్థానాలవి. ఒక అధికారి గారు వస్తూ ఉంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ స్థానానికి వెళ్ళి ఏ విధంగా నిలబడి రెడీగా ఉంటారో అలా పరమాత్మ భూమి మీదకి వస్తున్నారని ఆయా గ్రహాలు వారి వారి ఉచ్చస్థానాల్లోకి వెళ్ళి నిలబడ్డాయి. ప్రభు వస్తున్నాడు. చూడండి, కర్కాటక లగ్నంలో ఆ యొక్క పునర్వసు నక్షత్రంలో ఆ నవమి అనేటటువంటి తిది రోజు చైత్రమాసంలో మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సూర్యుడు నడినెత్తి మీద ఉండగా రామచంద్ర ప్రభు కౌసల్యా జనయాద్రామం సర్వలక్షణ సంయుతం, కౌసల్యాదేవికి నోముల పండగ రామచంద్ర ప్రభు వారి యొక్క జననం జరిగిందన్నారు. ఎలాంటి స్వరూపం అది? విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకునందనం. విష్ణువే రామచంద్ర ప్రభువుగా ఇక్ష్వాకు వంశంలో నందనుడిగా, కుమారుడిగా, దశరథ కుమారుడిగా పుట్టాడయ్యా అని చూపించారు. అందుకనే ఈ విధంగా రామజననం జరిగిన తర్వాత భరతో నామ కైకేయాం జజ్ఞే సత్యపరాక్రమ. కైకేయికి భరతుడు జన్మించాట రాముడు పుట్టిన తర్వాత. అద లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయాత్ సుతౌ. సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా జన్మించారు. ఎలా పుట్టారు, ఎప్పుడెప్పుడు పుట్టారన్నారు. అయ్యా, పునర్వసులో రామచంద్ర ప్రభు జన్మిస్తే పుష్యమీ నక్షత్రంలో భరతుల వారు పుట్టారు. ఆశ్లేష నక్షత్రంలో ఈ యొక్క లక్ష్మణ శత్రుఘ్నుడి యొక్క జననం జరిగింది. పుష్యమీ నక్షత్రంలో ఉండగా ఆ యొక్క మీన లగ్నమునందు భరతుడు పుట్టాడు, కర్కాటక లగ్నమునందు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు అని చూపించారు. అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి? 11వ రోజు అయ్యింది, పిల్లలు పుట్టిన 11వ రోజు. వీళ్ళకి నామకరణం జరగాలి. దశరథుడు చాలా ఆనందపడి దాన ధర్మాలు చేశాడు. అయ్యా వశిష్ఠ మహర్షే, వీళ్ళకి పేర్లు పెట్టండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారు చూశారు. అయ్యా, రమంతే ఇది రామ, రమంతే యోగిన అస్మిన్నిదే రామ, యోగినామంత రమయతీతి రామ. ఈ రాముడు లక్ష్మీ స్థానం ఎప్పుడు ఈయన యందు రమిస్తూ ఉంటుంది. జనులందరినీ రమింపజేస్తాడు తన యొక్క పరిపాలనతో. అందువల్ల ఇతడికి రామ అని పేరు పెడుతున్నానన్నాడు. వశిష్ఠుల వారు పెట్టారండి. పోనీ వశిష్ఠుల వారు కొత్తగా పెట్టారా అంటే కాదుట. పద్మపురాణంలో చెప్తారు ఈ మాట. ఏమన్నారు పద్మపురాణంలో అంటే, శ్రీ కమలవాసిన్యా రమణోయం యదా హరిహి, హరియందు ఎప్పుడూ లక్ష్మీదేవి రమిస్తూ ఉంటుందిటండి. అందువల్ల ఆ రామ అనే శబ్దం చాలా పురాతనమైనటువంటి శబ్దం. లక్ష్మి రమించే స్థానం కాబట్టి ఈయన్ని రామ అని పిలుస్తున్నానన్నాడు. అంతేకాదు, తస్మాత్ శ్రీరామ ఇత్యస్య నామ సిద్ధం పురాతనం. ఈ రామనామం అనే నామం ఉన్నదే, ఇది ఇప్పటి నామం కాదు, ఇది చాలా పురాతనమైనటువంటి నామం. ఇది సహస్రనామ సదృశం స్మరణాత్ ముక్తిదాం రుణం. ఇది రామాని ఒక్కసారి రాసిన, రామాని ఒక్కసారి పలికిన విష్ణు సహస్రన్న పారాయణ చేసినంత ఫలితం వస్తుందయ్యా. రామకోటి రాసి రామాయణం వింటున్న వాళ్ళకి ఎంత ఫలితాలు వస్తాయండి? శాస్త్రం ప్రమాణితే నీకు శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. కానీ
అందువల్ల శాస్త్రంలో చెప్పారు, పద్మపురాణంలో ఈ మాట, పురాతనమైన ఈ రామనామాన్ని నేనేదో కొత్తగా పెడుతున్నది కాదయ్యా, ఇది సకల జీవులని ఉద్ధరించేటటువంటి తారక మంత్రము, ఈ నామాన్ని నీ పెద్ద కొడుక్కి నేను పెడుతున్నానని వశిష్ఠుడు పెట్టాడు. ఇక లక్ష్మణుడి కేసుకు వచ్చారటండి. ఏమిటిట? లక్ష్మణ శుభలక్షణ, శుభలక్షణ సంపన్నుడు కాబట్టి ఈయనకి లక్ష్మణుడు. అంతేకాదు లక్ష్మీవర్ధనుడు ఈయన, లక్ష్మణో లక్ష్మీవర్ధన అన్న. అందువల్ల ఇతనికి లక్ష్మణుడు అని పేరు పెట్టాడు. భరతుడి దగ్గరికి వచ్చాడు. రేపొద్దున్న అరణ్యవాసాలకు వెళ్తే రాముడు రాజ్యభారాన్ని తానే మోయాలి కాబట్టి భరతో భక్తి భరిత, రాజ్యభారాన్ని మోయడమే కాదు భక్తి భారాన్ని కూడా మోస్తాడు నెత్తి మీద. అందువల్ల ఇతడు భరతుడు అని పేరు పెడుతున్నానన్నాడు. కాదుట శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చారు. ఇతడు సామాన్యుడు కాడయ్యా, శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న. శత్రుఘ్నుడు అంతఃశత్రువులనే కాదు, బాహ్య శత్రువులనే కాదు, అంతఃశత్రువుల్ని కూడా గెలిచిన వాడు ఇతను. అందువల్ల ఇతనికి శత్రుఘ్నుడు అని నామకరణం చేస్తున్నానన్నాడు. ఇలా నలుగురు పుత్రులకి వశిష్ఠుల వారు నామకరణం చేశారు. బంగారపు రాసుల్ని దానం చేశాడు దశరథుడు. ఎంతో గొప్పగా వైభవంగా పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ సకల విద్యలు నేర్చుకుంటూ ఆరితేరుతున్నారు. అలా ఆరితేరి వాళ్ళు విద్యలన్నీ పూర్తి చేసిన తర్వాత ఒకానొక రోజు పిల్లలకి వివాహం చెయ్యాలనే సంకల్పం వస్తుంది దశరథ మహారాజు గారికి. అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని రేపు సాయంత్రం మళ్ళీ 6:30 మనకి ఇదే వేదిక వద్ద చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కాస్త కాకినాడ వెళ్ళవలసి ఉండి వచ్చేటప్పటికి ఆలస్యమైంది కాబట్టి కాస్త ఆలస్యమైంది. రేపు మాత్రం 7:45 ఇక్కడ శ్రీ మమ అని ప్రారంభం చేస్తాను. మీరందరూ 6:45 కల్లా ఇక్కడ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. అందువల్ల రామ జననంతో ఈరోజు పురాణాన్ని ఆప్ చేస్తున్నాను. రేపు విశ్వామిత్ర మహర్షి యొక్క ఆగమనంతో మనం ఈ రామాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. ఏమండి ఎన్నింటికి? 8:30 క్లోజ్ చేద్దాం. రేపు 6:30కే ప్రారంభం చేద్దాం అంటున్నారు. ఎందుకు ఇక్కడ కమిటీ ఇక్కడ ఏదో వివాహం ఏదో జరుగుతుందిట. అందువల్ల 6:30కి మొదలుపెట్టి 8 గంటలకు పూర్తి చేస్తాం. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః. ఈ రామనామం చెప్తున్న నామాలన్నీ మనకి జీర్ణమైపోవాలి. ఈ రామాయణం అయ్యే లోపు మనం రోజు వీటిని వదలకుండా చెప్పుకునేటటువంటి స్థితి మనకి రావాలి. మన ఇంటిలో రోజు రామనామం వినిపించాలని మీరు సంకల్పం చేసుకోండి. ఇది మీ అందరికీ కూడా శ్రేయస్సునిస్తుంది. మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి ఏమిటి నా జీవితం బాగోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటిలోనే రెమెడీ ఉందయ్యా. ఇది రామాయణం నీకు చెప్తుంది, నేర్పిస్తుంది రామాయణం. గుర్తుపెట్టుకో. కాబట్టి ఇంతటి గొప్పదైన రామాయణం రేపు మళ్ళీ శ్రీనాథ రత్న శిల్పి గారి పేరు మీదుగా రేపు సాయంత్రం ప్రారంభం చేసుకుందాం. మంగళాశాసనపురై పరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందా.